ఫ్యాక్టరీస్ యాక్ట్. సో ఇప్పటి వరకు మనం ఇండస్ట్రియల్ లాస్లో ఏమేమి కంప్లీట్ చేసాం? కోడ్ ఆన్ వేజెస్, సెకండ్ వన్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్? టు పే certain money at the time of termination of employee for his loyalty in that company. Okay, then what is the objective of code on wages? To pay minimum wages and how to pay wages, and finally payment of bonus. మరి ఫ్యాక్టరీ యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇట్ ఈస్ అబౌట్ వర్కర్స్. సో ఏదైనా ఒక ఫ్యాక్టరీలో వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలా లేదా? ఎస్. సో ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఒక యాక్ట్ని క్రియేట్ చేశారు. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ యాక్ట్? ఫ్యాక్టరీస్ యాక్ట్. ఓకే, ఇందుకీ వర్కర్స్ని ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తారు? ఫస్ట్ వన్, వాళ్ళ యొక్క హెల్త్ పరంగా ప్రొటెక్ట్ చేయాలి. సెకండ్ వన్, సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి. అండ్ వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేయాలి. సో వర్కర్స్ కోసం ఏం చేయాలి? సెర్టైన్ హెల్త్ రిలేటెడ్ రూల్స్ ఫాలో అవ్వాలి, సేఫ్టీ రిలేటెడ్ రూల్స్ ఫాలో అవ్వాలి, అలాగే వాళ్ళకి ఏం చేయాలి? సెర్టైన్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. అంతేకాదు, ఒకవేళ వర్కర్స్లో ఉమెన్ ఉంటే తన యొక్క వర్క్ టైమింగ్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఫ్యాక్టరీస్ యాక్టే డిసైడ్ చేస్తుంది. ఒకవేళ యంగ్ పర్సన్స్ ఉంటే, యంగ్ పర్సన్స్లో మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు. ఎవరైతే 18 years కంప్లీట్ చేసుకోకుండా వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఏమంటారు? యంగ్ పర్సన్ అంటారు. సో వాళ్ళ యొక్క వర్క్ టైమింగ్స్ కూడా ఫ్యాక్టరీస్ యాక్టే డిసైడ్ చేస్తుంది. అంతేకాదు, ఎవరైనా క్యాజువల్ లీవ్ యూస్ చేసుకోకుండా వర్క్ చేస్తే వాళ్ళకి మళ్ళీ మీరు ఏం చేయాలి? పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి కదా, ఆ పెయిడ్ లీవ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వాట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అంటే టు ప్రొవైడ్ రూల్స్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ ఆఫ్ ద వర్కర్స్, సేఫ్టీ ఆఫ్ ద వర్కర్స్, and for the benefits of the workers, and to provide certain special provisions with respect to women and young persons and about paid leaves. సరే, ఫస్ట్ దీని యొక్క అప్లికబిలిటీ చూద్దాం. సో ఫ్యాక్టరీస్ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది? ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇంతవరకు మన యాక్ట్స్ అన్ని ఎలా అప్లై అయ్యేవి? ఎక్స్క్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. బట్ ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ని కంప్లీట్గా ఇండియాలో మెర్జ్ చేస్తారో అప్పటి నుంచి అవర్ యాక్ట్స్ ఆర్ అప్లికబుల్ హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, మరి ఫ్యాక్టరీస్ యాక్ట్ అందరికీ అప్లై అవుతుందా? లేదు, ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు ఫ్యాక్టరీస్. ఎవరికి అప్లై అవుతుంది? ఫ్యాక్టరీస్కి మాత్రమే అప్లై అవుతుంది. మరి ఫ్యాక్టరీ అంటే ఏంటి? ఎక్కడైతే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేస్తారో దట్ ప్లేస్ విల్ బీ కాల్డ్ యాజ్ ఎ ఫ్యాక్టరీ. సో మీరు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్ చేసినా అదేమవుతుంది? ఫ్యాక్టరీ అవుతుంది. మరి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? దానికంటూ సపరేట్ క్వశ్చన్ ఉంది, అప్పుడు చూద్దాం. అప్పటి వరకు జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. ద ప్లేస్ వేర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ టు బీ క్యారీడ్, దట్ ప్లేస్ విల్ బికమ్ ఫ్యాక్టరీ. బట్ దీంతో పాటు ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఇంకొక కండిషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎంతమంది ఉండాలి. సో వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ అయితే ఎంతమంది ఉండాలి? విత్ ఎయిడ్ ఆఫ్ పవర్ అయితే ఎంతమంది ఉండాలి? సేమ్ మనం పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్లో చూసాం. వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ అయితే ఎంతమంది ఉండాలి? 20. విత్ ఎయిడ్ ఆఫ్ పవర్ అయితే 10. ఇక్కడ కూడా అంతే. సో ఆ ఆర్గనైజేషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ జరుగుతుంది, అక్కడ వీళ్ళు పవర్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 10 కన్నా ఎక్కువ ఉంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్. ఒకవేళ అక్కడ పవర్ యూస్ చేయట్లేదు, అప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 20 కన్నా ఎక్కువ ఉంటే దెన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్. అండ్ ఇంకొక పాయింట్, వీళ్ళు ఆల్రెడీ పవర్ లేకుండా వర్క్ చేస్తున్నారు అంటే ఎంతమంది? 20. కానీ వీళ్ళు ఆల్రెడీ 20 క్రాస్ చేశారు. నౌ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఆర్ 50. మరి వీళ్ళు ఫ్యాక్టరీస్ యాక్ట్ ఫాలో అవ్వాలా? ఎస్. తర్వాత ఫ్యాక్టరీ లాసెస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ దట్ ఈస్ వర్కర్స్ 10 ఉన్నారు. ఇప్పుడు ఫ్యాక్టరీస్ యాక్ట్ ఫాలో అవ్వాలా లేదా? ఎస్. వన్స్ మీరు లిమిట్ క్రాస్ చేస్తే ఇంకా యాక్ట్ మీకు ఫర్ ఎవర్ అప్లై అయిపోతుంది. తర్వాత మీరు ఆ లిమిట్ కన్నా తక్కువకి వచ్చినా సరే యాక్ట్ ఈస్ అప్లికబుల్.
సో ఫ్యాక్టరీస్ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది? ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీస్ అంటే ఏంటి? వేర్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ విల్ బీ క్యారీడ్ ఆన్. నెక్స్ట్ వన్, మరి యాక్ట్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది? 1st April 1949. అండ్ ఈ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్, స్టేట్ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ కూడా అప్లై అవుతుందా? ఎస్, అందరికీ అప్లై అవుతుంది. ఎందుకు అందరికీ అప్లై అవుతుంది? సేఫ్టీ, ఎవరికైనా సేఫ్టీయేగా. హెల్త్ ప్రికాషన్స్, ఎక్కడైనా హెల్త్ ప్రికాషన్సే కదా. సో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీలో మనం సిజిఎస్జి ఎంప్లాయీస్ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేసాం? బికాస్ దే ఆర్ ఆల్రెడీ గెట్టింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్. గ్రాట్యుటీ అనే పేరుతో కాకపోయినా సరే వాళ్ళకి సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ వస్తున్నట్టయితే వాళ్ళు మనం ఎగ్జామ్ చేసాం. బట్ ఫ్యాక్టరీ ఎవరిదైనా ఫ్యాక్టరీయే, వర్కర్స్ ఎక్కడ పనిచేస్తున్నా వర్కర్సే. మరి వాళ్ళ హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ లేకపోతే వాళ్ళ యొక్క సేఫ్టీ రిలేటెడ్ థింగ్స్ ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఫ్యాక్టరీస్ యాక్ట్ ఓన్లీ. దట్ మీన్స్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్ ఫర్ central government and state government factories also. So this is all about the applicability of this act. And what is the main objective of factories act? In that anukunnam, what is the main objective? Safety measures follow avtam, health ni promote cheyadam, welfare ni promote cheyadam, alage women employment related ga special provisions, young persons employment related ga special provisions, annual leave with wages, వాటిని ఏమంటారు? పెయిడ్ లీవ్స్ అంటారు. సో ఇవన్నీ ప్రొవైడ్ చేయడమే ఫ్యాక్టరీస్ యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఫ్యాక్టరీ అంటే ఏంటి? సో ఫ్యాక్టరీ అంటే చెప్పాను కదా, విత్ ఎయిడ్ ఆఫ్ పవర్ అయితే ఎంతమంది వర్కర్స్ ఉండాలి? 10 or more. 10 or more. అదే వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ అయితే 20 or more. సో 10 or more ఉంటూ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ క్యారీ చేస్తే దెన్ యు ఆర్ ఏ ఫ్యాక్టరీ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్. ఒకవేళ పవర్ అనేది మీరు యూజ్ చేయకపోతే దెన్ 20 or more ఎంప్లాయీస్ ఉంటూ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చేస్తే యూ విల్ బికమ్ ఏ ఫ్యాక్టరీ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్. నెక్స్ట్ వన్, అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఎవరు? నథింగ్ బట్ మిలిటరీ పీపుల్. మరి వాళ్ళు ఇక్కడ కవర్ అవుతారా అంటే నో, వాళ్ళు ఇక్కడ కవర్ అవ్వరు. ఈ పాయింట్ ఆల్రెడీ మనం కోడ్ అండ్ వేజెస్లో కూడా చూసాం. అదే పాయింట్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. అండ్ మైన్స్ కవర్ అవుతాయి అంటే మైన్స్ కూడా ఇక్కడ కవర్ అవ్వవు. అక్కడ కూడా యాక్టివిటీ జరుగుతుంది, బట్ మైన్స్ కంటూ సపరేట్గా ఇంకో యాక్ట్ ఉంది. సో ఆల్రెడీ దానికి సపరేట్ యాక్ట్ ఉన్నప్పుడు మళ్ళీ ఫ్యాక్టరీస్ యాక్ట్లో కవర్ చేయాల్సిన అవసరం ఏముందా? లేదు. నెక్స్ట్ వన్, అసలు ఇంతకీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? సో మేకింగ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఏదైనా తయారు చేయడం. ఆల్టరింగ్ అంటే మోడిఫై చేయడం. రిపేరింగ్, సో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేయడం. ఆర్నమెంటింగ్, రా గోల్డ్ని ఆర్నమెంట్స్లో మారుస్తారు కదా, ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఆర్నమెంటింగ్ అంటారు. ఫినిషింగ్. నెక్స్ట్ వన్ ప్యాకింగ్, ప్యాక్ చేయడం. ఆయిలింగ్, వాషింగ్, క్లీనింగ్. బ్రేకింగ్ అప్, విరగొట్టడం. డిమాలిషింగ్, ధ్వంసం చేయడం. ఆర్ అదర్వైజ్ ట్రీటింగ్ ఆర్ అడాప్టింగ్ ఎనీ ఆర్టికల్ ఆర్ సబ్స్టెన్స్ విత్ ఎ వ్యూ టు ఇట్స్ యూస్ ఆర్ సేల్ ఆర్ ట్రాన్స్పోర్ట్, డెలివరీ, డిస్పోజల్. సో యూస్ చేసుకోవడం కోసమైనా అయి ఉండొచ్చు, సేల్ చేయడం కోసం అయి ఉండొచ్చు, వేరే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసమైనా అయి ఉండొచ్చు, లేకపోతే డెలివరీ కోసం అయి ఉండొచ్చు, డిస్పోజల్ దేనికోసమైనా అయి ఉండొచ్చు. మీరు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే దాన్ని ఏమంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే, ఇప్పుడు నేను కొన్ని పైప్ లైన్స్ వేసి దానిలోంచి వాటర్ని వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నాను. మరి అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అవుతుందా? ఎస్. సో పంపింగ్ ఆయిల్, వాటర్, సీవేజ్ ఆర్ ఎనీ అదర్ లిక్విడ్ సబ్స్టెన్స్. సో సీవేజ్ అంటే నథింగ్ బట్ వేస్ట్ వాటర్ అనమాట. సో ఆయిల్ కానీ వాటర్ కానీ వేస్ట్ వాటర్ కానీ ఎనీ అదర్ లిక్విడ్ సబ్స్టెన్స్ని మీరు పైప్ లైన్స్ యూస్ చేసుకుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తే అది కూడా ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ పవర్. జనరేటింగ్, ట్రాన్స్ఫార్మింగ్, ట్రాన్స్మిటింగ్. సో పవర్ని జనరేట్ చేసి ఆ పవర్ని మీరు వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేద్దామని ట్రై చేస్తే అది కూడా ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీస్ ఉంటాయి కదా, లేకపోతే ట్రాన్స్మిటింగ్ కంపెనీస్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ APSPDCL, ఎప్పుడైనా విన్నారా? సో వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్? ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. సో వీళ్ళు చేసేది ఏంటి అంటే పవర్ని మెయిన్ స్టేషన్ నుంచి ప్రతి ఇంటికి డెలివర్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ వైర్స్. సో బయట కేబుల్స్ ఉంటాయి, వైర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క హెల్ప్తో ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేస్తారు?
పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మరి పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు కూడా ఏమవుతారు? ఫ్యాక్టరీసే. ఎందుకు ఫ్యాక్టరీస్? ఇక్కడ చెప్పారు కదా, జనరేట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, ట్రాన్స్మిట్ చేయడం. సో ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా దేని కిందకు వస్తారు? ఫ్యాక్టరీ కిందకు వస్తారు. అండ్ వాళ్ళు చేసే యాక్టివిటీని ఏమని చెప్పి పిలవాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వన్, ప్రింటింగ్. సో ప్రింటింగ్ అంటే ఎలా చేయొచ్చు? మీరు స్టోన్స్ మీద ప్రింట్ చేయొచ్చు, దాన్ని లిథోగ్రఫీ అంటారు. ఎప్పుడైనా చూసారా? స్టోన్స్ మీద పిక్చర్స్ ప్రింట్ చేస్తారు, దాన్ని ఏమంటారంటే లిథోగ్రఫీ అంటారు. నెక్స్ట్ వన్, ఫోటోగ్రేవర్. సో ఫోటోగ్రేవియర్ అంటే నథింగ్ బట్ నార్మల్ ప్లెయిన్ పేపర్ మీద ప్రింట్ చేస్తారు. లైక్ మీరు చూసే మెటీరియల్స్, ఇదంతా దేని కిందకు వస్తుంది? ఫోటోగ్రేవియర్ కిందకు వస్తుంది. ఆర్ ఎనీ అదర్ సిమిలర్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ బుక్ బైండింగ్ ఆల్సో, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసే. అంటే ఇప్పుడు మాస్టర్ జిరాక్స్ ఉంది, సో అక్కడ ఏం చేస్తారు? ప్రింట్ చేస్తారు, ప్రింట్ చేసి బుక్స్ని బైండ్ చేసేస్తారు. మరి అది కూడా ఫ్యాక్టరీనా? ఎస్, ప్రొవైడెడ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 10 or more than 10 ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ పవర్ వాడతారుగా. సో 10 or more than 10 ఉండాలి. ఒకవేళ పవర్ వాడకపోతే 20 or more than 20 ఉండాలి. ఎందుకు తెలుసా? మాస్టర్ జిరాక్స్ మన బుక్స్ అని అక్కడి నుంచే వస్తాయి. 4th లైన్లో కొంచెం ముందుకు వెళ్తే 14th అడ్రౌట్ వస్తుంది కదా, అక్కడ ఉంటుంది మాస్టర్ జిరాక్స్ అని. మాస్టర్ మైండ్ జిరాక్స్ కాదు, మాస్టర్ జిరాక్స్ పేరు అది. పోనీ అది కాకపోయినా ఏదైనా ఒక జిరాక్స్ షాప్ అయితే తెలుసు కదా, ఇప్పటివరకు వెళ్ళే ఉంటారుగా ఎప్పటికప్పుడు. వెళ్ళలేదా? అంతేలే, చదువుకునే వాళ్ళు అయితే వెళ్తారు కానీ మీరు ఎందుకు వెళ్తారు? అంతేనా? సరే, నెక్స్ట్ వన్, కన్స్ట్రక్టింగ్, రీకన్స్ట్రక్టింగ్. సో కన్స్ట్రక్టింగ్, రీకన్స్ట్రక్టింగ్ అంటే ఏంటి? ఫ్రెష్గా ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, దాన్ని కన్స్ట్రక్టింగ్ అంటారు. దాన్ని పడగొట్టేసి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తామంటారు, రీకన్స్ట్రక్టింగ్ అంటారు. రిపేరింగ్, రీఫిట్టింగ్, ఫినిషింగ్, బ్రేకింగ్ అప్ షిప్స్ ఆర్ వెజల్స్. ఇది వెజల్స్ అంటే ఏంటి? పక్కన ఇచ్చారుగా షిప్స్ అని, షిప్స్ ఆర్ వెజల్స్ అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? షిప్స్ అన్న వెజల్స్ అన్న సేమ్ మీనింగ్. సో షిప్స్ని కన్స్ట్రక్ట్ చేసినా, రీకన్స్ట్రక్ట్ చేసినా, రిపేర్ చేసినా, వాటిని రీఫిట్టింగ్ చేసినా, ఫినిషింగ్ చేసినా, బ్రేక్ చేసినా, అది కూడా దేని కిందకు వస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కిందకే వస్తుంది. అంతేకాదు ఏదైనా కోల్డ్ స్టోరేజ్లో ఐటమ్స్ని మీరు ప్రిజర్వ్ ఆర్ స్టోర్ చేస్తే అది కూడా దేని కిందకు వస్తుంది? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఎస్, మీకు ఆల్రెడీ స్పెసిఫైడ్ బిజినెస్ కిందకు వస్తుంది 35AD, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ అంటారు. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కిందకు వస్తాయి. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేసే ఏ ఇండస్ట్రీ అయినా సరే దేని కిందకు వస్తుంది? ఫ్యాక్టరీ కిందకు వస్తుంది. ప్రొవైడెడ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండాలి? వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ అయితే 20 or more, విత్ ఎయిడ్ ఆఫ్ పవర్ అయితే 10 or more. Now open practical question number 1 as well as 3 and 4. సి క్వశ్చన్ నెంబర్ 1లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసా కాదా అని ఒక డిస్కషన్ అనమాట. ఈ డిస్కషన్లో ఏమవుతుందంటే యాక్చువల్లీ యాజ్ పర్ డెఫినేషన్ పవర్ ట్రాన్స్మిషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కవర్ అవుతుందా, కవర్ అవ్వదా? ఎస్, కవర్ అవుతుంది. సో పవర్ ట్రాన్స్మిషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కవర్ అవుతుంది. కానీ ఈ కేసులో ఢిల్లీ ఎలక్ట్రిసిటీ సప్లై అండర్టేకింగ్ వర్సెస్ మేనేజ్మెంట్ ఆఫ్ దేశు. సో ఈ కేసులో అక్కడున్న కోర్టు ఏం చేశారంటే ఇట్స్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని చెప్పి ఒక డెసిషన్ పాస్ చేశారు. మన CMA బోర్డు వాడు ఏం చేశారంటే ఈ డెసిషన్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడిగి దాన్ని 6 మార్క్స్కి ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఏం రాయాలి? యాజ్ పర్ డెఫినేషన్ ఇట్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని రాయాలా, లేకపోతే అకార్డింగ్ టు దిస్ కేస్లా ఇట్ ఈస్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని రాయాలా? సో CAలో అయినా CMAలో అయినా వాడి మిస్టేక్ ఇస్తే ఇట్స్ నాట్ ఏ మిస్టేక్, వీ నీడ్ టు ఫాలో ఇట్ బ్లైండ్లీ. ఇక్కడ కూడా అంతే. సో వాడు కేసులన్నీ రెఫరెన్స్గా తీసుకుని ఇచ్చాడు, బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే డెఫినేషన్లో ఆల్రెడీ కవర్ అయినప్పుడు వై టు రిఫర్ కేసులా? అసలు కేసులను రిఫర్ చేయాల్సిన అవసరం లేదు.
సో కేసులో ఎప్పుడు వచ్చి ఉండొచ్చు అంటే డెఫినేషన్ లేనప్పుడు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే కేసులెస్ ఎప్పుడు వస్తాయి, యాక్ట్లో ఆ పాయింట్ కవర్ అవ్వకపోతే వస్తాయి. బట్ సబ్సిక్వెంట్గా యాక్ట్లో ఆ పాయింట్ని కవర్ చేసి ఉండొచ్చు కదా. అప్పుడు నెక్స్ట్ టైం ఇలాంటి కేసే వస్తే అప్పుడు జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలి, బేస్డ్ ఆన్ కేసులానా బేస్డ్ ఆన్ యాక్టా? బేస్డ్ ఆన్ యాక్ట్ ఇవ్వాలి. బట్ సిఎంఏ ఇన్స్టిట్యూట్ వాడు ఏం చేశాడంటే బేస్డ్ ఆన్ కేసులానే ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేశాడు. సో మనం కూడా ఒకవేళ ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ అడిగితే ఏం చేయాలి, బేస్డ్ ఆన్ కేసులా ఇక్కడ ఏదైతే ఇచ్చాడో అదే రాయాలి. ఒకవేళ యాజ్ ఇట్ ఈస్ కాకుండా ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ చేస్తే డెఫినెట్లీ ఆన్సర్ కూడా చేంజ్ చేద్దామని వాడు ఒకసారి చెక్ చేస్తాడు. అప్పుడు ఆన్సర్ని అప్డేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఆన్సర్ని అప్డేట్ చేస్తే అప్పుడు వాడు కరెక్ట్ ఆన్సర్ తీసుకుంటాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, కరెక్ట్ ఆన్సర్ రాయాలి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది, ఇదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్లో అడిగితే సో రైట్ వాట్ ఎవర్ గివెన్ హియర్. లేదు ఇన్ కేస్ ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే రైట్ కరెక్ట్ ఆన్సర్. Question number 1. Employees of an electricity generation station claimed that their unit is covered under definition of factory, considering the process of transforming and transmission of electricity generated at the power station as a manufacturing process. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఒక ఎలక్ట్రిసిటీ జనరేషన్ స్టేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ మాది ఫ్యాక్టరీయే, మేము చేసేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లోకి వస్తుంది అని చెప్పి వాళ్ళు కేసు ఫైల్ చేశారు. విల్ దేర్ క్లైమ్ సక్సీడ్, వాళ్ళు సక్సీడ్ అవుతారా అంటే ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ అడిగితే ఎస్ సక్సీడ్ అవుతారు, సారీ నో సక్సీడ్ అవ్వరు. బట్ ఈ క్వశ్చన్ని మార్చి అడిగితే ఎస్ దే విల్ సక్సీడ్. దట్ ఇస్ ద ఆన్సర్ వీ నీడ్ టు రైట్. ఇవన్నీ ఇంకా కామన్, వీ నీడ్ టు రైట్ ద ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ డెఫినేషన్. సో అనాలిసిస్ అండ్ కంక్లూజన్. Process undertaken at electricity generating station or substation transferring and transmitting electricity is not a manufacturing process and is not the factory. ఎవరు చెప్పారు, కోర్ట్. ఏ కేసులో, ఢిల్లీ ఎలక్ట్రిసిటీ సప్లై అండర్టేకింగ్ వర్సెస్ మేనేజ్మెంట్ ఆఫ్ డేసు. ఈ కేసులో కోర్ట్ చెప్పిన డెసిషన్ ఇది. బట్ తర్వాత యాక్ట్లోకి అమెండ్మెంట్స్ వచ్చినాయి, అమెండ్మెంట్స్లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. నౌ అక్కడ పనిచేసే వాళ్ళు కూడా దేని కిందకు వస్తారు, ఫ్యాక్టరీ కిందకే వస్తారు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 3. ఏ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఏ కన్సర్న్ మ్యానుఫ్యాక్చరింగ్ సిగార్స్. 20 persons ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద కన్సర్న్. ఎంతమంది, 20. ఇప్పుడు మనం పవర్ యూస్ చేస్తున్నారా యూస్ చేయట్లేదని చెక్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. 20 వచ్చారు అంటే ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ యాజ్ పర్ ఫ్యాక్టరీస్ యాక్ట్. Of these 20 employees, one is a graduate for supervising the work and another apprentice learning work. The remaining 18 are employed not on the time wage system. అంటే వాళ్ళని ఎలా వర్క్లోకి తీసుకున్నారు, పీస్ వేజ్ సిస్టమ్. టైం వేజ్ సిస్టంలో తీసుకోలేదంటే దాని అర్థం ఏంటి, పీస్ వేజ్ సిస్టంలో తీసుకున్నారు. బట్ ఆన్ ద పీస్ వర్క్ సిస్టమ్. ఈజ్ ద కన్సర్న్ ఏ ఫ్యాక్టరీ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ అండర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. ఫ్యాక్టరీ కిందకు వస్తుందా, ఫ్యాక్టరీ కిందకు వస్తుందా. సో ఎస్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ. ఎక్కడైనా సరే వర్కర్స్ అంటే అప్రెంటిస్ని తీసేయాలని చెప్పి నేను ఇప్పుడు ఏమైనా డిస్కస్ చేశాను, చేయలేదు. బట్ ఈ డిస్కషన్ నేను కోడ్ అండ్ వేజెస్లో చేశాను, ఈ డిస్కషన్ నేను పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్లో చేశాను. బట్ ఈ డిస్కషన్ నేను ఫ్యాక్టరీస్ యాక్ట్లో చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి, అప్రెంటిస్ అయినా కాకపోయినా ఎలాంటి వర్క్లో ఉన్నా. సో టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ కనుక 20 ఆర్ మోర్ ఉంటే దెన్ ఫర్ యూ దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్. చాలా సింపుల్ రీజన్ ఏంటంటే గ్రాట్యుటీ ఇవ్వాలి అంటే నువ్వు అదర్ దెన్ అప్రెంటిస్ అయి ఉండాలి, బోనస్ ఇవ్వాలి అన్నా మినిమం వేజ్ ఇవ్వాలన్నా నువ్వు అదర్ దెన్ అప్రెంటిస్ అయి ఉండాలి. బట్ నీ హెల్త్ కండిషన్ సూట్ అయ్యే విధంగా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి, నీ సేఫ్టీ చెక్ చేస్తూ ఉండాలి. మరి దీనికి అప్రెంటిస్కి చేయము, ఇక్కడ పనిచేసే వాళ్ళకి చేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్. అప్రెంటిస్ కూడా మనిషేగా, వాడి సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా, వాడి హెల్త్ కండిషన్ కూడా చూసుకోవాలి కదా. సో ఇప్పుడు మీరు అప్రెంటిస్ని దూరం పెట్టేశారనుకోండి, అప్పుడు ఎంప్లాయర్ అనేవాడు అప్రెంటిస్ గురించి పట్టించుకోడు, వాడు పోయినా ఇంకెవరికి అనవసరం అనమాట. అందుకే అప్రెంటిస్ని మనం ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయకూడదు. వీ నీడ్ టు ఇంక్లూడ్ అప్రెంటిస్ ఆల్సో ఇన్ ద డెఫినిషన్ ఆఫ్ వర్కర్స్. అక్కడ ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారంటే జస్ట్ నేర్చుకోవడానికి వచ్చాడు, నేర్చుకోవడానికి వచ్చిన వాడికి మనం గ్రాట్యుటీ ఇవ్వాలా, అవసరం లేదు. బోనస్ ఇవ్వాలా, అవసరం లేదు. మినిమం వేజ్ ఇవ్వాలా, అవసరం లేదు. వాడికి స్టైపెండ్ ఇస్తారు, ఎంతో కొంత స్టైపెండ్ ఇస్తారు. బట్ అది మినిమం వేజ్కి ఈక్వల్ అవ్వాల్సిన రిక్వైర్మెంట్ అయితే లేదు. బట్ మనం హెల్త్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అప్రెంటిస్కి కూడా
సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, జస్ట్ లైక్ రెగ్యులర్ ఎంప్లాయీ. అందుకే ఇక్కడ అప్రెంటిస్ని వేరుగా చూడాలా, కలుపుకుని చూడాలా? ఎస్. ఇంకోటి, ఒకళ్ళు గ్రాడ్యుయేట్ అన్నారు. గ్రాడ్యుయేట్ అయితే ఏంటి, వాడికి సేఫ్టీ ఎవరైంది మీరు? వాడికి కూడా ఇవ్వాలి కదా. అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ అన్నాడు, అప్రెంటిస్ అన్నారు, ఇలా 100 చెప్తాడు. ఎన్ని చెప్పినా సరే మీరు ఒకే పాయింట్కి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. ఏంటి ఆ పాయింట్? వెదర్ సేఫ్టీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దట్ పర్సన్ ఆర్ నాట్. సో రిక్వైర్డ్ అయితే తను కూడా ఇంక్లూడ్ చేయండి. టోటల్ ఎంతో చూడండి, 20 ఆర్ మోర్ దాన్ 20 ఉంటే ఇట్ ఇస్ అ ఫ్యాక్టరీ. సో ఫ్యాక్టరీస్ యాక్ట్ విల్ బికమ్ అప్లికబుల్. సో చెప్పండి, 18 నార్మల్ ఎంప్లాయీస్ ప్లస్ 1 గ్రాడ్యుయేట్ ఇంక్లూడ్ చేయాలా లేదా? ఎస్. ప్లస్ 1 అప్రెంటిస్ ఇంక్లూడ్ చేయాలా లేదా? ఎస్. టోటల్ ఎంతమంది అయ్యారు? 20. సో 20 అయ్యారు కాబట్టి వాట్ అబౌట్ ది అప్లికబిలిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్? ఎస్, ఇట్ ఈస్ అప్లికబుల్. అనాలిసిస్. ఫర్ కంప్యూటింగ్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్, all the workers in different groups in a day shall be taken into account. Conclusion. So in the given case, as per section 2 clause M, the concerned is a factory within the meaning of the term under Factories Act 1948. Next one, question number 4 chudandi. ABC Limited carrying manufacturing activities with aid of power. With aid of power అయితే మనకు గుర్తు రావాల్సిన లిమిట్ ఎంత? 10 or more. And with 8 workers for last 2 years ending on 31st March 2014. అంటే లాస్ట్ 2 years నుంచి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 8. ఫ్యాక్టరీస్ యాక్ట్ అప్లికబుల్ నాట్ అప్లికబుల్? నాట్ అప్లికబుల్. 3 more workers were appointed on 1/4/2014. సో 1/4/2014 ఏం చేశారు? ఇంకో ముగ్గురు యాడ్ చేశారు. టోటల్ ఎంతమంది అయ్యారు? 11. 2 workmen left the company on 30/4/2014. సో అదే మంత్లో, సో మంత్ స్టార్టింగ్లో అపాయింట్ అయ్యారు కదా, మంత్ ఎండింగ్లో వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 2 వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 9 అయ్యారు. దేర్ ఆఫ్టర్ నో వర్క్మెన్ వాజ్ ఎంప్లాయిడ్ నార్ ఎనీ వర్క్మెన్ లెఫ్ట్. కొత్తగా ఎవరు రాలేదు, ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు. మిస్టర్ బీసన్, వన్ ఆఫ్ ద వర్క్మెన్, డిమాండెడ్ దట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 షల్ బి అప్లికబుల్ టు దిస్ కంపెనీ, బట్ ద మేనేజ్మెంట్ డినైడ్ దట్. గివ్ యువర్ ఒపీనియన్. చెప్పండి, ఈ కేసులో ఫ్యాక్టరీస్ యాక్ట్ అప్లికబుల్ ఆర్ నాట్ అప్లికబుల్? అప్లికబుల్ ఆర్ నాట్ అప్లికబుల్? ఇస్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్ అప్లికబుల్? ఇట్ ఈస్ అప్లికబుల్. అదేంటి, 1 మంతే కదా. 1 మంత్ అయితే ఏంటి, ఈవెన్ 1 డే అయినా సరే లిమిట్ వన్స్ క్రాస్ అయితే ద యాక్ట్ ఈస్ అప్లికబుల్. ఆ లిమిట్ తర్వాత 10 కన్నా తగ్గిపోయినా సరే ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. వన్స్ లిమిట్ క్రాస్ అయితే ఫర్ ఎవర్ ఇట్ నీడ్ టు ఫాలో ఫ్యాక్టరీస్ యాక్ట్. సో మేనేజ్మెంట్ కండిషన్ కరెక్టా లేకపోతే ఆ వర్క్మెన్ కండిషన్ కరెక్టా? Workman condition correct. In the given case, during the period 1/4/2014 to 30/4/2014, there were how many workers? 11 workers carrying on manufacturing activity with the aid of power. As there are 10 or more workers working on any day of the preceding 12 months, hence the Factories Act 1948 is applicable on ABC Limited. Hence Mr. Besant is correct. సో ఓన్లీ 1, 3, 4 అంతే కదా ఇచ్చింది. బ్యాక్ టు థియరీ. నెక్స్ట్ వన్, అండ్ వర్కర్ అంటే ఎవరు, హజారియస్ ప్రాసెస్ అంటే ఏంటి, ఈ రెండు చూద్దాం. సో ఫస్ట్, వర్కర్ అంటే ఎవరు? వర్కర్ అంటే హీ మే బి ఎనీ పర్సన్ హూ ఈజ్ అపాయింటెడ్ ఎదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఎనీ ఏజెన్సీ. సో ఏజెన్సీ ద్వారా అపాయింట్ అవటం అంటే మీనింగ్ ఏంటి? నథింగ్ బట్ అవుట్ సోర్సింగ్. సో మీరు కాంట్రాక్ట్ ద్వారా ఏం చేస్తారు, వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాను. ఈ ఫ్యాక్టరీకి 200 వర్కర్స్ కావాలి. ఈ 200 వర్కర్స్లో నా దగ్గర ఆల్రెడీ 150 వర్కర్స్ రెడీగా అవైలబుల్గా ఉన్నారు, ఇంకా 50 వర్కర్స్ లేరు. ఇప్పుడు ఈ 50 వర్కర్స్కి నేను ఏం చేయొచ్చు, డైరెక్ట్గా నేను 50 వర్కర్స్ని రిక్రూట్ చేసుకోవచ్చు. దే ఆర్ కాల్డ్ as డైరెక్ట్ వర్కర్స్. అలా కాకుండా ఆల్రెడీ వర్కర్స్ని మేనేజ్ చేసే కంపెనీ కొన్ని ఉంటాయి, వాళ్ళతో నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ వర్కర్స్ని నా వర్క్కి పంపించమని అడగచ్చు.
అప్పుడు వాళ్ళని ఏమని పిలవాలి? కాంట్రాక్ట్ వర్కర్స్ అనాలి. వాళ్ళని ఏమనాలి? కాంట్రాక్ట్ వర్కర్స్ అనాలి. ఒక మరి ఇక్కడ వర్కర్ అంటే ఎవరు వస్తారు? డైరెక్ట్ వర్కర్స్ వస్తారు, కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా వస్తారు. యూ నీడ్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ వర్కర్స్. నెక్స్ట్ వన్, విత్ ఆర్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అంటున్నాడు. అదేంటి, ఎంప్లాయర్కి తెలియకుండా వర్కర్ ఎలా వస్తాడు? ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ 200 రిక్వైర్మెంట్ ఉంది, కానీ ఎంతమంది ఉన్నారు? 150 ఉన్నారు. ఇంకో 50 రావాలి. ఓకే, ఇప్పుడు ఈ 50ని ఎవరు పంపిస్తారు? ఎవరైతే మీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారో ఆ కాంట్రాక్టర్ పంపిస్తారు. మరి ఆ 50 ఎవరని మీకు ఏమైనా తెలుసా? తెలియదు కదా. మీరేమంటారంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, సో వాళ్ళకి మేము సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటే కుదురుతుందా? లేదు. వాళ్ళు తెలిసినా తెలియపోయినా, వాళ్ళు మీరే డైరెక్ట్గా రిక్రూట్ చేసుకున్నా లేకపోతే త్రూ కాంట్రాక్ట్ ద్వారా తీసుకున్నా, సో వాళ్ళందరూ దేనికి ఎందుకు వస్తారు? వర్కర్ కిందకే వస్తారు. అండ్ కొన్ని కేసెస్లో మీరు రెమ్యునరేషన్ పే చేస్తారు, కొన్ని కేసులో పే చేయరు. సో రెమ్యునరేషన్ పే చేయమని చెప్పి వాడిని వర్కర్ కాదు అంటే కుదురుతుందా? లేదు. చెప్పాను కదా, ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ మొత్తం దేనికోసం? ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ వర్కర్. మరి ఇక్కడ వాడు రెమ్యునరేషన్ తీసుకుంటే వాడిని ప్రొటెక్ట్ చేస్తాం, వాడు రెమ్యునరేషన్ తీసుకోకపోతే వాడిని వదిలేస్తామా? లేదు కదా. రెమ్యునరేషన్ తీసుకున్నా తీసుకోపోయినా వీ నీడ్ టు ప్రొటెక్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్కర్స్. నెక్స్ట్ వన్, ఎక్కడ పనిచేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో పనిచేయచ్చు, లేకపోతే దాని రిలేటెడ్ క్లీనింగ్ యాక్టివిటీస్లో కూడా పనిచేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెషిన్ ఉంది, మ్యానుఫ్యాక్చర్ చేసే మెషిన్ ఉంది, ఆ మెషిన్ దగ్గర ఆపరేటర్గా పనిచేయచ్చు. అట్ ద సేమ్ టైం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ మెషిన్ని క్లీన్ చేయాలి కదా. ఆ క్లీన్ చేసే వాళ్ళకు కూడా దేని కిందకి వస్తారు? వర్కర్స్ కిందకే వస్తారు. ఆర్ దే మే గెట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంటల్ వర్క్ విత్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా ఇంకేదైనా ఇన్సిడెంటల్ వర్క్ ఉంటే దాంట్లో కూడా మీరు రిక్రూట్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ పీపుల్ విల్ బి కాల్డ్ as వర్కర్స్ ఓన్లీ. నౌ సే హూ ఇస్ వర్కర్? డైరెక్ట్గా తీసుకున్న వర్కరే, కాంట్రాక్టర్ బేసిస్లో తీసుకున్న వర్కరే, మీకు తెలిసి తీసుకున్న వర్కరే, తెలియకుండా తీసుకున్న వర్కరే, రెమ్యునరేషన్ పే చేస్తున్న వర్కరే, రెమ్యునరేషన్ పే చేయకపోయిన వర్కరే, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో పనిచేసిన వర్కరే, దాని యొక్క క్లీనింగ్ యాక్టివిటీస్లో పనిచేసిన వర్కరే, దాని రిలేటెడ్ యాక్టివిటీస్లో ఎక్కడ పనిచేసిన వర్కరే. కదా అవన్నీ దేనికి రిలేట్ అయ్యి ఉండాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. దెన్ వాట్ అబౌట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనియన్? వాళ్ళు వర్కర్స్ కిందకి రారు. ఆల్రెడీ ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళు వర్కర్స్ కిందకి రారు. నెక్స్ట్ వన్, హజార్డియస్ ప్రాసెస్ అంటే ఏంటి? సో హజార్డియస్ ప్రాసెస్ అంటే డేంజర్ ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు న్యూక్లియర్ పవర్ యూస్ చేసుకుని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ లైక్ దట్? ఎస్, న్యూక్లియర్ ప్లాంట్ బేస్ చేసుకుని మీరు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ అలాంటి ప్లేసెస్లో కూడా వర్కర్స్ కావాలి కదా. మరి అది నార్మల్ ప్రాసెస్సా, హజార్డియస్ ప్రాసెస్సా? హజార్డియస్ ప్రాసెస్. దెన్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి విచ్ వన్ ఈస్ హజార్డియస్ అండ్ విచ్ వన్ ఈస్ నాట్ అని చెప్పి అసలు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, దీనికోసం మనం ఫ్యాక్టరీస్ యాక్ట్ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ఓపెన్ చేయాలి. సో ఏం ఓపెన్ చేయాలి? ఫస్ట్ షెడ్యూల్. చూద్దాం ఒకసారి. ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్. ఎందుకంటే ప్రతి యాక్ట్కి షెడ్యూల్ ఉంటుంది. కంపెనీస్ యాక్ట్ కూడా షెడ్యూల్స్ ఉంటాయి. ఐడియా ఉందా ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి? మర్చిపోయారా? ఎల్ఎల్పి యాక్ట్ కూడా షెడ్యూల్స్ ఉంటాయి. సిఏ ఫౌండేషన్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి? ఏంటి, ఎల్ఎల్పి యాక్ట్ కూడా చాయిస్ తీసుకున్నారా? అట్లీస్ట్ క్లాస్ విన్ ఉంటారు కదా, అది కూడా చాయిస్ తీసుకున్నారా? సో ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ కనబడుతున్న పేరు. ఓకే, లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్వాల్వింగ్ హజార్డియస్ ప్రాసెసెస్. అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్లోనే డైరెక్ట్గా ఇచ్చేసారు హజార్డియస్ ప్రాసెస్ ఎక్కడెక్కడ ఉంటాయని. సో దాంట్లో చాలా నేమ్స్ ఇచ్చారు చూడండి. సో కోల్ కూడా ఇచ్చారు, సిమెంట్ ఇండస్ట్రీస్, పెట్రోలియం ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, రబ్బర్, పెయింట్స్, లెదర్, ప్లేటింగ్, కెమికల్ ఇండస్ట్రీస్. ఇవన్నీ ఏంటి? హజార్డియస్ ప్రాసెస్ని రన్ చేసే ఇండస్ట్రీస్. ఇవన్నీ ఎక్కడ ఇచ్చారు? షెడ్యూల్ 1 ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఇచ్చారు. సో ఇది హజార్డియసా కాదా అని చెక్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి? షెడ్యూల్ 1లో అది కవర్ అయిందో లేదో చెక్ చేయాలి. షెడ్యూల్ 1లో కవర్ అయింది,
తర్వాత మీరు ఏం చెక్ చేయాలంటే, సో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో మీరు వాడే రా మెటీరియల్స్ వల్ల కానీ, లేకపోతే వర్కింగ్ ప్రోగ్రెస్ గూడ్స్ వల్ల కానీ, ఫినిష్డ్ గూడ్స్ వల్ల కానీ, అక్కడ పనిచేసే ఎంప్లాయీ యొక్క హెల్త్ డిస్టర్బ్ అయినా, లేకపోతే ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయినా, దెన్ సచ్ ఎ ప్రాసెస్ విల్ బీ కాల్డ్ యాజ్ హజార్డియస్ ప్రాసెస్. మళ్ళీ చెప్తాను, హజార్డియస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆ ఇండస్ట్రీ ఎక్కడ కవర్ అవ్వాలి? ద లిస్ట్ విచ్ వాజ్ గివెన్ అండర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అండర్ షెడ్యూల్ నెంబర్ 1. సో అక్కడ చెప్పిన లిస్ట్లో ఉన్న ఇండస్ట్రీ అయి ఉండాలి. అండ్ ఆ ఇండస్ట్రీలో వాడే రా మెటీరియల్ వల్ల కానీ, వర్కింగ్ ప్రోగ్రెస్ వల్ల కానీ, ఫినిష్డ్ గుడ్ వల్ల కానీ ఎవరికి నష్టం కలగాలి? ఎదర్ టు ద పర్సన్స్ వర్కింగ్ దేర్ అండర్ ఆర్ టు ద జనరల్ ఎన్విరాన్మెంట్. సో అలా అయితే కనుక అప్పుడు ఆ ప్రాసెస్ని ఏమంటారు? హజార్డియస్ ప్రాసెస్ అంటారు. సార్ హజార్డియస్ ప్రాసెస్ అయితే ఏమవుతుంది? సేఫ్టీ మెజర్స్ ఇంకొంచెం ఎక్కువగా ఫాలో అవ్వాలి. మెయిన్ ఆబ్జెక్టివ్ అదే. సో నార్మల్ ప్రాసెస్లో సేఫ్టీ మెజర్స్ కన్నా హజార్డియస్ ప్రాసెస్లో సేఫ్టీ మెజర్స్ ఎక్కువగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఈవినింగ్ క్లాస్లో ఒకసారి చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ నేను చెప్తూ వెళ్తాను. నెక్స్ట్ వన్, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమైనా బ్రేక్ ఇచ్చానా లేకపోతే మాట్లాడుకోమని చెప్పానా? ఓకే, నౌ వీ నీడ్ టు నో అబౌట్ ఎ పర్సన్ కాల్డ్ అస్ ఇన్స్పెక్టర్. ఇందుకి ఇన్స్పెక్టర్ అంటే ఎవరు? పోలీసా? ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు సరైన సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారా లేదా, అలాగే ఎంప్లాయీస్ యొక్క హెల్త్ కాపాడటం కోసం వాళ్ళు ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ఏమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ టైం టు టైం చెక్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. ఒకవేళ చెక్ చేయకపోతే ఏమవుతుంది? ఇంత డబ్బులు ఊరికే ఎందుకు వస్తాయని చెప్పి ఎవరు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. సో ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. సో అందరూ ఏం చేస్తారంటే ఈ పాయింట్ని స్కిప్ చేసేస్తారు. ఎవరు ఇంకా ఎంప్లాయీ గురించి ఆలోచించరు, వాడు ఎలా పోయినా వాళ్ళకి అనవసరం. అదే చెక్ చేయడానికి ఒక పర్సన్ ఉంటే ఏమవుతుంది? వాళ్ళు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఆ పర్సన్ చెక్ చేసినప్పుడు మీరు ఫాలో అవ్వట్లేదని తెలిస్తే మీ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తారు కదా, సీజ్ చేస్తారు కదా. సో సీజ్ చేస్తారు కాబట్టి అప్పుడైనా సరే జాగ్రత్త పడి మీరు ఏం చేస్తారు? మీ యొక్క వర్కర్స్కి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఒక ప్రెమిసెస్కి వెళ్ళి వెరిఫై చేయడానికి ఒక పర్సన్ కావాలని చెప్పాను కదా, ఆ పర్సన్ ఎవరంటే ఇన్స్పెక్టర్. దెన్ హూ విల్ అపాయింట్ ఇన్స్పెక్టర్? స్టేట్ గవర్నమెంట్ విల్ అపాయింట్ ఇన్స్పెక్టర్. సో స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది ఇన్స్పెక్టర్స్ని. ఓకే, మరి ఇన్స్పెక్టర్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వరకు ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్, సో స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మా స్టేట్లో ఉన్నవన్నీ చిన్న చిన్న ఫ్యాక్టరీసే, అన్ని ఫ్యాక్టరీస్ కలిపి ఒక ఇన్స్పెక్టర్ ఉంటే సరిపోతుంది అని చెప్పి ఒక ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేశారు. నౌ సే వాట్ ఇస్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దట్ ఇన్స్పెక్టర్? హీ విల్ కవర్ ఆల్ ద ఫ్యాక్టరీస్ ఇన్ దట్ స్టేట్. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్లో అన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీసే. అందుకే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక 2 ఫ్యాక్టరీస్కి ఒక ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దట్ ఇన్స్పెక్టర్? ఇట్ ఈస్ ఫర్ దోస్ 2 ఫ్యాక్టరీస్ ఓన్లీ. అంటే హూ విల్ డిసైడ్? స్టేట్ గవర్నమెంట్ విల్ డిసైడ్. సో నా పరిధి ఏంటి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దెన్ ఇన్స్పెక్టర్కి ఉండే పవర్స్ ఏంటి? సో ఇన్స్పెక్టర్కి ఉండే పవర్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్యాక్టరీలోకి తను ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఫ్యాక్టరీలోకి తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తను ఇన్స్పెక్షన్కి వెళ్ళొచ్చు. ఎవరు తనని ఆపడానికి వీల్లేదు. రెండోది, అక్కడున్న ప్లాంట్, మెషినరీ, ఆర్టికల్, సబ్స్టెన్స్. ఆర్టికల్ సబ్స్టెన్స్ అంటే నథింగ్ బట్ రా మెటీరియల్, వర్కింగ్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్. సో అక్కడున్న మెటీరియల్ని కానీ, లేకపోతే యూస్ చేసే ప్లాంట్ అండ్ మెషినరీ కానీ, లేకపోతే అక్కడున్న ప్రెమిసెస్ని కానీ తను ఏం చేయొచ్చు? ఎగ్జామిన్ చేయొచ్చు. వాడికి ఏమైనా డౌట్ ఉంటే ఏం చేస్తాడు? అక్కడున్న ఆర్టికల్ ఆ సబ్స్టెన్స్ని చెక్ చేయడం కోసం వాటితో పాటు తీసుకువెళ్ళచ్చు. ఎందుకంటే ఒకవేళ హజార్డియస్ ప్రాసెస్లో యూస్ చేసే ఆర్టికల్ సబ్స్టెన్స్ అయి ఉంటుంది. సో అందుకే చెక్ చేయడం కోసం తను కావాలంటే ఏం చేయొచ్చు? ఆర్టికల్ ఆర్ సబ్స్టెన్స్ని తనతో పాటు తీసుకువెళ్ళిపోవచ్చు అనమాట. అది పాయింట్ ఆఫ్లో కవర్ అవుతుంది. నెక్స్ట్ వన్, అలాగే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా చూడొచ్చా? ఎస్. ఎందుకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూస్తాడు?
వాట్ ద పర్పస్ ఆఫ్ సీయింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్? అసలు మీరు వర్కర్స్ కోసం సరైన ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బట్టి తెలుస్తుందిగా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ఎక్విప్మెంట్ కొన్నారు, సేఫ్టీ ఎక్విప్మెంట్ కొన్నారు. మీరు కొన్నారు అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్లో పర్చేజ్ ఎంట్రీ వేస్తారు కదా. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూస్తే మీరు సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి ఈజీగా చెప్పొచ్చో లేదా? ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. సో అక్కడ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? పర్చేస్ చేశారు. పర్చేస్ చేశారు అంటే ఆ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది? బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఉంటుంది. సో బుక్స్ ఆఫ్ అకౌంట్ చెక్ చేస్తే మీరు నిజంగానే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కొన్నారా లేదా అని తెలుస్తుందా లేదా? ఎస్. సో తను కావాలనుకుంటే ఏ బుక్ ఆఫ్ అకౌంట్నైనా డాక్యుమెంట్నైనా ప్రొడ్యూస్ చేయమని అడగచ్చు. లేదు తను అక్కడ చదువుతుంటే తనకు అర్థం కావట్లేదు, సో తను ఏం చేయొచ్చు, వాటి యొక్క కాపీ తీసుకోవచ్చు, లేకపోతే వాటిని సీజ్ చేసైనా తీసుకువెళ్ళిపోవచ్చు. సీజే. నెక్స్ట్ వన్. సో ఎక్కడైనా ఏదైనా ఒక ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి ఇంజురీ జరిగిందని చెప్పి తన ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఆ పవర్ కూడా తనకుంటుంది. సో ఇవన్నీ ఎవరికున్న పవర్స్? ఇన్స్పెక్టర్కి ఉండే పవర్స్. మళ్ళీ చెప్తాను, వాట్ ఆర్ ద పవర్స్ దట్ ఆర్ అవైలబుల్ టు ఇన్స్పెక్టర్స్? సో ఫస్ట్ వన్, ఫ్యాక్టరీలో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఫస్ట్ వన్. సెకండ్ వన్, అక్కడున్న ప్రెమిసెస్ని, ప్లాంట్ అండ్ మిషనరీని, అక్కడున్న సబ్స్టెన్సెస్ ఆర్ ఆర్టికల్స్ని ఎప్పుడైనా చెక్ చేయొచ్చు. థర్డ్ వన్, వాటిని ఎగ్జామైన్ చేయడం కోసం తనతో పాటు తీసుకువెళ్ళచ్చు. నెక్స్ట్ వన్, హీ కెన్ ఆస్క్ ఫర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్ కేస్ డౌట్ ఉంటే వాటి యొక్క కాపీ కానీ లేకపోతే వాటిని సీజ్ చేయడం కానీ చేయొచ్చు. దట్ ఈస్ ఫిఫ్త్ పాయింట్. అండ్ వాట్ ఇస్ ద సిక్స్త్ పాయింట్? ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ డీటెయిల్స్ని తను సేకరించవచ్చు. అండ్ వాట్ ఇస్ ద లాస్ట్ వన్ అంటే హీ మే హ్యావ్ ఎనీ అదర్ ప్రిస్క్రైబ్డ్ పవర్స్. అయిపోయింది. సో ఇది ఇన్స్పెక్టర్కి ఉండే పవర్స్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్స్పెక్టర్ ఇవన్నీ ఓన్గా చేయాలా అని ఒక డౌట్ వస్తుంది. ఇన్స్పెక్టర్ ఇదంతా ఓన్గా చేయాలా అంటే అవసరం లేదు. తను కావాలంటే ఓన్గా చేయొచ్చు, ఆర్ ఎల్స్ హీ మే అపాయింట్ కంపిటెంట్ పర్సన్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆల్ దిస్ యాక్టివిటీ. సో ఇన్స్పెక్షన్ మొత్తం ఎలా చేయొచ్చు? తనే ఓన్గా చేయొచ్చు, లేకపోతే ఒక కంపిటెంట్ పర్సన్ అయినా అపాయింట్ చేసుకోవచ్చు. ఈ కంపిటెంట్ పర్సన్ అనేవాడు ఇండివిజువల్ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్ కూడా అవ్వచ్చు. సో ఇండివిజువల్కి ఇన్స్టిట్యూషన్కి డిఫరెన్స్ ఏంటి? ఇండివిజువల్ అంటే హ్యూమన్ బీయింగ్, ఇన్స్టిట్యూషన్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్. సో తన ఇన్స్పెక్షన్ని క్యారీ చేయడం కోసం తనే డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేకపోతే ఒక ఇండివిజువల్ని అపాయింట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ని వెరిఫై చేసి ఇన్స్టిట్యూషన్ని అపాయింట్ చేసుకోవచ్చు. మరి ఈ ఇండివిజువల్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఈ ఇన్స్టిట్యూషన్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? దాంట్లో పనిచేసే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? ఇన్స్పెక్టర్ డిసైడ్ చేస్తారు. అండ్ వీళ్ళందరూ ఏం చేయాలి? ఇన్స్పెక్టర్ ఏదైతే చేయమని చెప్పి ఫ్యాక్టరీకి పంపిస్తాడో సో తను చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం మీరు ఆ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని రావాలి. సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ కంపిటెంట్ పర్సన్. సో దీని గురించి కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో అది స్టార్టింగ్లోనే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6. సో కంపిటెంట్ పర్సన్ అంటే ఎవరు? హూ ఇస్ కంపిటెంట్ పర్సన్? హీ ఇస్ అ పర్సన్ హూ వాజ్ అపాయింటెడ్ బై ఇన్స్పెక్టర్ ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ హిస్ యాక్టివిటీస్ ఎట్ ఎనీ ఫ్యాక్టరీ. అండ్ కంపిటెంట్ పర్సన్ ఎవరై ఉండొచ్చు? తను ఒక ఇండివిజువల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, మరి వాళ్ళు ఎటువంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి? దే హ్యావ్ మినిమం క్వాలిఫికేషన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ ఏదైతే క్వాలిఫికేషన్ కావాలంటాడో ఆ క్వాలిఫికేషన్ వాళ్ళకు ఉండాలి. అండ్ వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ఏంటి? ఫ్యాక్టరీలో ఏదైతే చేయమని చెప్పి ఇన్స్పెక్టర్ పంపిస్తాడో ఆ డ్యూటీస్ మొత్తం వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుని రావాలి. నెక్స్ట్ వన్, ఆక్యుపైయర్. ఇవన్నీ డెఫినేషన్స్, ఎక్కడ మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళలేదు. సో ఆక్యుపైయర్ అంటే ఎవరు? ఆక్యుపైయర్ అంటే ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ అల్టిమేట్ కంట్రోల్ ఓవర్ ద ఫ్యాక్టరీ. సో ఫ్యాక్టరీ మీద ఎవరికైతే అల్టిమేట్ కంట్రోల్ ఉంటుందో తనని ఏమనాలి? ఆక్యుపైయర్ అనాలి. మరి అల్టిమేట్ కంట్రోల్ ఎవరికి ఉంటుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఫర్మ్ ఆర్ ఏఓపి ఆర్ బిఓఐ. ఏఓపి అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. బిఓఐ అంటే ఏంటి? బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఫర్మ్ అంటే ఏంటి? ఇట్ మే బి పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆర్ ఎల్ఎల్పి ఫర్మ్. ఓకే, మరి వీటి కేసులో అల్టిమేట్ కంట్రోల్ ఎవరికి ఉంటుంది? ఫర్మ్ అయితే పార్ట్నర్స్కి ఉంటుంది, అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అయితే
అందులో ఉండే మెంబర్స్కి ఉంటుంది. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఫామ్లో ఉండే వాళ్ళని పార్ట్నర్స్ అంటారు, ఏఓపి బిఓఐలో ఉండే వాళ్ళని ఏమంటారు, మెంబర్స్ అంటారు. సో ఎవరికి అల్టిమేట్ కంట్రోల్ ఉంటుందంటే ఫామ్ కేసులో పార్ట్నర్స్కి, ఏఓపి బిఓఐ కేసులో మెంబర్స్కి. అదే కంపెనీ అయితే హూ విల్ హ్యావ్ అల్టిమేట్ కంట్రోల్, డైరెక్టర్స్. ఒకవేళ సిజీ ఆర్ ఎస్జీ రిలేటెడ్ ఫ్యాక్టరీ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, సిజీ ఆర్ ఎస్జీ రిలేటెడ్ ఫ్యాక్టరీస్లో కానీ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ వీటన్నిటిని చూసుకోవడానికి వాళ్ళు ఒక సూపర్వైజర్ని అపాయింట్ చేస్తారు. ఆ సూపర్వైజర్ ఇక్కడ ఏమవుతారు, ఆక్యుపైర్ అవుతాడు. సో లోకల్ అథారిటీ అయినా, సిజీ అయినా, ఎస్జీ అయినా వాళ్ళు ఖచ్చితంగా ఎవరిని అపాయింట్ చేస్తారు ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎఫైర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ, సూపర్వైజర్. ఆ సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఏమవుతారు, ఆక్యుపైర్ అవుతారు. సార్ సూపర్వైజర్ని అపాయింట్ చేయకపోతే అనే క్వశ్చన్ ఇక్కడ ఉండదు. బికాస్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు హెల్త్, సేఫ్టీ అండ్ వెల్ఫేర్ మెజర్స్. ఇలాంటి కేసులో అపాయింట్ చేయకుండా నెగ్లిజెంట్గా ఉంటారా? నో, ఖచ్చితంగా అపాయింట్ చేస్తారు. ఆ అపాయింట్ చేసిన పర్సన్ని మనం ఏమని పిలవాలి, ఆక్యుపైర్ అని చెప్పి పిలవాలి. ఓకే, ఒకవేళ మీరు షిప్ని ఒక డాక్ యార్డ్లోకి తీసుకొచ్చి దాన్ని రిపేర్ చేస్తున్నారు లేకపోతే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో డాక్ యార్డ్, ప్రతి పోర్ట్కి డాక్ యార్డ్ ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, గుర్తుందా? సో డాక్ యార్డ్లో ఏం చేస్తారు, షిప్స్ని రిపేర్ చేస్తారు, కంటైనర్స్లోకి గూడ్స్ని ప్యాక్ చేస్తారు, లేకపోతే గూడ్స్ని కంటైనర్స్లోంచి రిమూవ్ చేస్తారు. ఇవన్నీ ఎక్కడ చేస్తారు, ప్రతి పోర్ట్లో ఉండే డాక్ యార్డ్లో చేస్తారు. అండ్ దానికి ఓనర్ ఎవరు, డాక్ ఓనర్. తను ఇచ్చే డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ ఏమంటారు, డాక్ వారెంట్ ఆర్ డాక్ రిసిప్ట్ ఆర్ డాక్ సర్టిఫికేట్ అంటారు. ఆల్రెడీ పాయింట్స్ మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఆక్యుపైర్ అంటే ఎవరు ఉంటారు, డాక్ యార్డ్కి ఆక్యుపైర్ అంటే ఎవరు ఉంటారు, డాక్ ఓనరే ఉంటారు. ఇంకెవరు ఉంటారు? సో డాక్ ఓనర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో డాక్ యార్డ్లో ఆక్యుపైర్ అంటే ఎవరు, డాక్ ఓనర్. సార్ డాక్ యార్డ్ ఎందుకు వచ్చింది సార్? ఎందుకంటే షిప్ని మీరు రిపేర్ చేస్తున్నారు. షిప్ని రిపేర్ చేస్తే అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఎస్, ఇందాక మనం నేర్చుకున్నాం. షిప్ని రిపేర్ చేస్తే అది కూడా ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. మరి రిపేర్ చేసే ప్లేస్ అయిన డాక్ యార్డ్ ఏమవుతుంది, ఫ్యాక్టరీ. మరి అది ఫ్యాక్టరీ అవుతుంది అంటే దానికి ఆక్యుపైర్ కావాలి కదా. హూ విల్ యాక్ట్ లైక్ ఆక్యుపైర్, డాక్ ఓనర్. నోటీస్ బై ఆక్యుపైర్. దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఫ్యాక్టరీ పెడతారో ఫ్యాక్టరీ పెట్టడానికి అట్లీస్ట్ 15 days ముందుగానే వాళ్ళు ఇలా మేము ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి వాళ్ళు ఒక రిటర్న్ నోటీస్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి ఆ రిటర్న్ నోటీస్ని, ఇన్స్పెక్టర్కి ఇవ్వాలి. సో మీరు ఏదైనా ఒక ఏరియాలో ఫ్యాక్టరీ పెట్టబోతున్నట్టయితే అట్లీస్ట్ 15 daysకి ముందుగానే మీరు ఏం చేయాలి, ఓకే మేము ఇలా ఫ్యాక్టరీ పెట్టబోతున్నాం అని చెప్పి ఒక రిటర్న్ నోటీస్ని ఎవరికి ఇవ్వాలి, ఇన్స్పెక్టర్కి ఇవ్వాలి. నెక్స్ట్ వన్, అలాగే మీరు మేనేజర్ని అపాయింట్ చేస్తారు కదా. సో మీరు మేనేజర్ని అపాయింట్ చేసినప్పుడు మేనేజర్ ఇలా ఉన్నాడు అని చెప్పి మేనేజర్ డీటెయిల్స్ కూడా మీరు ఎవరికి ఫార్వర్డ్ చేయాలి, ఇన్స్పెక్టర్కి ఫార్వర్డ్ చేయాలి. ఒకవేళ ఫ్యూచర్లో మేనేజర్ని మారిస్తే అప్పుడు తను కాదు కొత్తగా ఇంకో పర్సన్ వచ్చాడు, తన డీటెయిల్స్ ఇవి అని చెప్పి తన డీటెయిల్స్ కూడా మీరు ఏం చేయాలి, ఇన్స్పెక్టర్కి ఫార్వర్డ్ చేయాలి. బట్ దీనికి టైం లిమిట్ ఏంటంటే వితిన్ 7 days. సో ఇప్పుడు మనం 2 టైం లిమిట్స్ నేర్చుకున్నాం. ఏంటో 2 టైం లిమిట్స్, ఒకటేమో బిఫోర్ 15 days, ఒకటేమో ఆఫ్టర్ 7 days. సో బిఫోర్ 15 days ఎప్పుడు, మీరు ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యాక్టరీ పెట్టాలి అనుకుంటున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యాక్టరీ పెట్టాలి అంటే మీరు ఏం చేయాలి, ఫ్యాక్టరీ ఎప్పుడైతే పెడదాం అనుకుంటున్నారో, ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి 15 days ప్రయరే ఇన్స్పెక్టర్కి రిటర్న్ నోటీస్లో కమ్యూనికేట్ చేయాలి అలాంగ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ మేనేజర్. మరి ఫ్యూచర్లో మేనేజర్ చేంజ్ అయితే ఏం చేయాలి, ఎప్పుడైతే చేంజ్ అవుతాడో అప్పటి నుంచి 7 days లోపు న్యూ మేనేజర్ యొక్క డీటెయిల్స్ని ఇన్స్పెక్టర్కి ఫార్వర్డ్ చేయాలి. సో దట్ రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అంటే ఇన్స్పెక్టర్ డైరెక్ట్లీ ఎవరిని అప్రోచ్ అవుతాడు, మేనేజర్ని అప్రోచ్ అవుతాడు. సో ప్రతిసారి మనం ఆక్యుపైర్ దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు కదా, అప్పుడప్పుడు అక్కడ ఉన్న మేనేజర్తోనే మనం డీల్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ఆక్యుపైర్? సేమ్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యాక్ట్? టు ప్రొవైడ్ హెల్త్ మెజర్స్, సేఫ్టీ మెజర్స్, వెల్ఫేర్ మెజర్స్ టు ద వర్కర్స్. మరి వాట్ ఆర్ ద జనరల్ డ్యూటీస్ ఆఫ్ ఆక్యుపైర్? సేమ్, he need to ensure health, safety, welfare of all workers while they are working at factory. సో ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు వాళ్ళ యొక్క హెల్త్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ యాజ్ వెల్ యాజ్ వెల్ఫేర్ అన్నిటిని చూసుకోవాలి. ఆ చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది, ఆక్యుపైర్కి ఉంటుంది. So by this we completed all definitions. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి.
ఫ్యాక్టరీస్ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది? హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఫ్యాక్టరీస్ యాక్ట్ అప్లై అవ్వాలి అంటే అక్కడ ఎలాంటి ప్రాసెస్ క్యారీ చేయాలి? అండ్ అది ఏమై ఉండాలి? ఫ్యాక్టరీ అయి ఉండాలి. అండ్ ఈ యాక్ట్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది? 1st April 1949. ఈ యాక్ట్ మరి సిజీ ఆర్ ఎస్జీ ఆర్ లోకల్ అథారిటీ ఫ్యాక్టరీస్కి అప్లై అవుతుందా? ఎస్. అండ్ వాట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్? 3 థింగ్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఏంటది? హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్. ఓకే, అవి కాకుండా ఎక్స్ట్రాగా ఉమెన్ రిలేటెడ్ ప్రొవిజన్స్, యంగ్ పర్సన్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్, పెయిడ్ లీవ్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్. నెక్స్ట్, ఫ్యాక్టరీ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉండాలి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 10 or more ఉండాలి ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ విత్ ఎయిడ్ ఆఫ్ పవర్, 20 or more ఉండాలి ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్. అండ్ ఇక్కడ వర్కర్స్ అంటే ఎవరిని కౌంట్ చేయాలి? వీ నీడ్ టు కౌంట్ ఆల్ వర్కర్స్. తన అప్రెంటిస్ కౌంట్ చేయాలా? ఎస్. నెక్స్ట్ వన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇక్కడ కవర్ అయింది ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కిందగా వస్తుంది. నెక్స్ట్ వన్, హజార్డియస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, హజార్డియస్ ప్రాసెస్ అని పిలవాలి అంటే మీ యొక్క కంపెనీ, మీ యొక్క ఇండస్ట్రీ టైప్ అనేది ఆల్రెడీ ఎక్కడ చెప్పు ఉండాలి? షెడ్యూల్ 1 ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్లో చెప్పు ఉండాలి. సో షెడ్యూల్ 1 ఆఫ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆల్రెడీ మనం చెక్ చేసాం. అక్కడ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చూసారు కదా. సో గ్లాస్ అండ్ సెరామిక్స్, తర్వాత సింథటిక్ రెజిన్ అండ్ ప్లాస్టిక్స్, ఇలా టోటల్ ఎన్ని ఉన్నాయి? 29 బిజినెసెస్ ఉన్నాయి. సో ఈ బిజినెసెస్లో మీరు కవర్ అయ్యి ఉండి అండ్ మీరు వాడే రా మెటీరియల్, వర్కింగ్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్ వల్ల అక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ కానీ ఏదైనా డ్యామేజ్ ఉండే లెక్క అయితే దెన్ దట్ ప్రాసెస్ విల్ బి కాల్డ్ as హజార్డియస్ ప్రాసెస్. మరి ఇక్కడ చెప్పినవే ఫైనలా? కాదు. గవర్నమెంట్ కావాలి అనుకుంటే టైం టు టైం వీటిని ఏం చేయొచ్చు? అప్డేట్ చేయొచ్చు. కావాలంటే కొత్త వాటిని యాడ్ చేయొచ్చు, ఉన్న వాటిని రిమూవ్ చేయొచ్చు, మోడిఫై కూడా చేయొచ్చు. సో దిస్ పవర్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఈ 29 అయితే ఫైనల్ కాదు, దే ఆర్ సబ్జెక్ట్ టు అమెండ్మెంట్స్. నెక్స్ట్, వర్కర్ అంటే ఎవరు? డైరెక్ట్గా రిక్రూట్ చేసుకున్న వర్కరే, ఏజెంట్ ద్వారా రిక్రూట్ చేసుకున్న వర్కరే, తెలిసి రిక్రూట్ చేసుకున్న వర్కరే, తెలియకుండా రిక్రూట్ చేసుకున్న వర్కరే. సో రెమ్యునరేషన్ ఇచ్చిన వర్కరే, ఇవ్వకపోయిన వర్కరే. బట్ ఎక్కడ పని చేయాలి? ఎదర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ ఇట్స్ రిలేటెడ్ క్లీనింగ్ ప్రాసెస్ ఆర్ ఇట్స్ రిలేటెడ్ ఎనీ అదర్ యాక్టివిటీ. ఇక్కడ మెయిన్గా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర పని చేస్తున్నాడా లేదా. మీ దగ్గర పని చేస్తున్నట్టయితే వాడు ఎలా పని చేసినా సరే హీ విల్ బి కాల్డ్ ఎస్ వర్కర్. బట్ దీంట్లోకి ఆర్మ్డ్ ఫోర్సెస్ని తీసుకురావచ్చా? నో. నెక్స్ట్ వన్, కంపిటెంట్ పర్సన్ కాదు, దానికన్నా ముందు ఇన్స్పెక్టర్. సో ఇన్స్పెక్టర్ అంటే ఎవరు? హీస్ ఎ పర్సన్ హూ వాజ్ అపాయింటెడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ఇన్స్పెక్ట్ ద ప్రెమిసెస్ ఆఫ్ ఫ్యాక్టరీ. ఓకే, మరి తన యొక్క పరిధి ఏంటి అని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు? తన యొక్క జ్యూరిస్డిక్షన్ హూ విల్ డిసైడ్? ఇట్ విల్ బి డిసైడ్ బై స్టేట్ గవర్నమెంట్. అండ్ తన యొక్క రోల్ ఏంటి? తనకుండే పవర్స్ ఏంటి? తను ఏ ఫ్యాక్టరీలోకైనా వెళ్ళొచ్చు, అక్కడున్న పర్సన్స్ని, అక్కడున్న ప్రెమిసెస్ని, ప్లాంట్ అండ్ మిషనరీని, సబ్స్టెన్సెస్ని అన్నిటినీ వెరిఫై చేయొచ్చు. ఆ తర్వాత తనకి ఏమైనా డౌట్ ఉంటే టెస్టింగ్ పర్పస్ కోసం అక్కడున్న ఆర్టికల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ని తీసుకోవచ్చు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ని తీసుకురమ్మని అడగచ్చు. తనకి ఏమైనా డౌట్ ఉంటే వాటిని కాపీ తీసుకోవడమో లేకపోతే సీజ్ చేయడమో చేయొచ్చు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అన్ని రికార్డ్ చేసుకోవచ్చు, ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి డ్యామేజ్ జరిగింది అనేది తను రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాదు హీ కెన్ హ్యావ్ ఎనీ అదర్ పవర్ విచ్ వాజ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ఫ్యాక్టరీస్ యాక్ట్. మరి ఇవన్నీ తనే డైరెక్ట్గా చేయాలా? నో. కావాలంటే తను ఏం చేయొచ్చు? కంపిటెంట్ పర్సన్ అపాయింట్ చేసుకుని తన ద్వారా చేయించవచ్చు. దెన్ హూ విల్ యాక్ట్ లైక్ కంపిటెంట్ పర్సన్? హూ విల్ యాక్ట్ లైక్ కంపిటెంట్ పర్సన్? ఇండివిజువల్ యాక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ కూడా యాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, మరి వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? ఇన్స్పెక్టర్ డిసైడ్ చేస్తారు. ఓకే, మరి తను ఏం చేయాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇన్స్పెక్టర్ డిసైడ్ చేస్తారు. ఇన్స్పెక్టర్ చెప్పినట్టుగా వాళ్ళు చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆక్యుపైయర్. ఆక్యుపైయర్ అంటే ఎవరు? హూ ఈస్ హ్యావింగ్ అల్టిమేట్ కంట్రోల్ ఓవర్ ద కంపెనీ, దట్ ఈస్ ఫ్యాక్టరీ. ఇన్ కేస్ ఆఫ్ ఫర్మ్ అయితే పార్ట్నర్స్, ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అయితే మెంబర్స్, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ అయితే డైరెక్టర్స్, ఇన్ కేస్ ఆఫ్ సిజీ ఆర్ ఎస్జీ ఆర్ లోకల్ అథారిటీ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే సూపర్వైజర్ హూ వాజ్ అపాయింటెడ్ బై దెమ్. ఇన్ కేస్ ఆఫ్ డాక్ యార్డ్ అయితే డాక్ ఓనర్. అండ్ ఆక్యుపైయర్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేయడానికన్నా ముందు ఏం చేయాలి? 15 days ప్రయరే మేము ఇలా ఫ్యాక్టరీ పెట్టబోతున్నాం అని చెప్పి
రిటర్న్ నోటీస్ ఇవ్వాలి. ఎవరికి? ఇన్స్పెక్టర్కి. అలాగే రేపు పొద్దున ఎప్పుడైనా మేనేజర్ చేంజ్ అయితే ఏం చేయాలి? మేనేజర్ చేంజ్ అయిన 7 days లోపు న్యూ మేనేజర్ యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఎవరికి ఫార్వర్డ్ చేయాలి? ఇన్స్పెక్టర్కి ఫార్వర్డ్ చేయాలి. అండ్ వాట్ ఆర్ ద జనరల్ డ్యూటీస్ ఆఫ్ ఆక్యుపైయర్? హీ నీడ్ టు ఎన్ష్యూర్ 3 things, మెయిన్ 3 things. ఏంటా 3 things? హెల్త్, సేఫ్టీ, వెల్ఫేర్. సో మన క్లాస్ ఎప్పటివరకు? సో ఈ యాక్ట్ మొత్తంలో మనకి 3 schemes ఉంటాయి అన్నమాట. ఏంటా 3 schemes అంటే, ఒకటి ఈపీఎఫ్, ఇంకోటి ఈపీఎస్, ఇంకోటి ఈడిఎల్ఐ. ఇట్స్ నాట్ ఇడ్లీ, ఇట్ ఈస్ ఈడిఎల్ఐ. ఓకే, టోటల్గా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి ఈ యాక్ట్ కింద అంటే 3 schemes. ఫస్ట్ వన్ ఈపీఎఫ్, సెకండ్ వన్ ఈపీఎస్, థర్డ్ వన్ ఈడిఎల్ఐ. సో ఈపీఎఫ్ అంటే ఏంటి? ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఈపీఎస్ అంటే ఏంటి? ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్. నెక్స్ట్ వన్ ఈడిఎల్ఐ అంటే ఏంటి? ఇక్కడ కూడా ఎంప్లాయీ, డి స్టాండ్స్ ఫర్ డిపాజిట్, ఎల్ స్టాండ్స్ ఫర్ లింక్డ్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో షార్ట్ కట్లో వాటిని ఏమంటారంటే ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడిఎల్ఐ అంటారు. ఈపీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, ఈపీఎస్ అంటే పెన్షన్ స్కీమ్, ఈడిఎల్ఐ అంటే డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇప్పుడు ఏంటంటే ఈ మూడిటికి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఇద్దరు కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి ఏంటి, అలాగే కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది, ఇది మొత్తం మనం ఈ యాక్ట్లో నేర్చుకోబోతున్నాం. సో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఈపీఎఫ్ ఉంది. ఈపీఎఫ్లో సే ఫర్ ఎగ్జాంపుల్ 12% ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తాడు, 12% ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తాడు. సో ఇప్పుడు 12% ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసేది అవుట్ ఆఫ్ హిస్ పాకెట్ ఇస్తాడు. అండ్ 12% ఎంప్లాయీ ఇవ్వాల్సింది ఏం చేస్తారు? శాలరీలో డిడక్ట్ చేసి బ్యాలెన్స్ శాలరీ ఇస్తాడు. ఈజ్ ఇట్ అలౌబుల్ డిడక్షన్? ఎస్. సో పిఎఫ్కి కానీ ఈడిఎల్ఐకి కానీ ఏదన్నా కాంట్రిబ్యూషన్ చేయాలి అనుకుంటే ఎంప్లాయీ ఎంతైతే కాంట్రిబ్యూషన్ చేయాలో ఆ అమౌంట్ మొత్తం ఎంప్లాయర్ బేర్ చేసి తర్వాత ఎంప్లాయీ శాలరీలో ఏం చేస్తాడు? డిడక్ట్ చేస్తాడు. సో ఆల్రెడీ మనం ఆ పాయింట్ కంప్లీట్ చేసాం. ఏ చాప్టర్లో కంప్లీట్ చేసాం? ట్యాక్స్లో కాదు, మనం కంప్లీట్ చేసామన్నా నేను. మనం అంటే నేను కూడా ఉన్నాగా, నేను ట్యాక్స్ చెప్పలేదు కదా. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, కోడ్ అండ్ వేజెస్లో కంప్లీట్ చేసాం మనం. అది కూడా మర్చిపోతే ఎలాగా? మినిమం వేజెస్, పేమెంట్ ఆఫ్ వేజెస్, పేమెంట్ ఆఫ్ బోనస్లో పేమెంట్ ఆఫ్ వేజెస్ అనే కాన్సెప్ట్లో ఫినిష్ చేసాం. ఎలవబుల్ డిడక్షన్స్ ఏంటి అండ్ మ్యాక్సిమం ఎంత డిడక్షన్ తీసుకోవచ్చు, ఇవన్నీ అక్కడ నేర్చుకున్న కాన్సెప్ట్స్. అందుకే చాప్టర్ అయిపోయిన తర్వాత చదువుకోమన్నప్పుడు చదువుకోవాలి. ఇలా మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ ఎలా గుర్తుంటాయి? రేపొద్దున ఏమంటారంటే ఎక్కడ నేర్చుకున్నామంటే కంపెనీస్ యాక్ట్లో నేర్చుకున్నామంటారు. అన్న ఆశీర్వాదాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ అయినా సరే అక్కడ వచ్చేది ఒక్క పాయింటే, బట్ ఇక్కడ మనం మొత్తం దాని గురించి నేర్చుకుంటున్నాం. సో పిఎఫ్ గురించి మహా అయితే ఎంత వస్తుంది? దాంట్లో స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఇలా చెప్తాడనమాట. అంతేగాని అంతమించి ఏమీ ఉండదు. అలాగే ఎంప్లాయర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారో చెప్తారు. బట్ ఇక్కడ మనం కంప్లీట్గా ఈపీఎఫ్ గురించి మొత్తం నేర్చుకుంటున్నాం. అప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది అంటే ట్యాక్స్లో వచ్చిందని చెప్పాలా, లాలో వచ్చిందని చెప్పాలా? లా. ట్యాక్స్ కూడా ఒక లానే కదా. సో ఏదైనా లానే, ఇక్కడ మొత్తం అంతా లా చుట్టూనే జరుగుతుంది అనమాట. సరే, ఫస్ట్ ఈ యాక్ట్ యొక్క అప్లికబిలిటీ గురించి మాట్లాడదాం. ఈ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది? సో దీనికోసం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్లో షెడ్యూల్ 1 ఆఫ్ విచ్ యాక్ట్? ప్రాక్టీస్ యాక్టే కదా, ఇంకా అక్కడే ఉండండి. ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ ఇచ్చారు చూడండి. ఎడిబుల్ ఆయిల్స్, షుగర్, రబ్బర్ ప్రొడక్ట్స్, టీ, గ్లాస్, శానిటరీ వేర్స్, ఇలా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు చూడండి. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనమాట. సో మీకు ఈపీఎఫ్ యాక్ట్ అప్లై అవ్వాలి అంటే మీ ఇండస్ట్రీ ఎక్కడ కవర్ అవ్వాలి?
ఈ షెడ్యూల్ 1లో కవర్ అవ్వాలి. కవర్ అయిందో లేదో చెక్ చేయండి. సో షెడ్యూల్ 1లో కవర్ అయింది. ప్లస్ మీ దగ్గర నెంబర్ ఆఫ్ వర్కర్స్ మినిమం 20 ఉండాలి. మినిమం 20 అంటే 20 ఆర్ మోర్, అంతే కదా. మినిమం 20 అంటే మీనింగ్ ఏంటి? 20 ఉన్నా పర్లేదు, మోర్ దెన్ 20 ఉన్నా పర్లేదు. సో మినిమం 20 ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ షెడ్యూల్ 1లో కనుక మీ పేరు అంటే మీ ఇండస్ట్రీ యొక్క నేచర్ కవర్ అయి ఉన్నట్టయితే దెన్ ఫర్ యూ ఈపీఎఫ్ యాక్ట్ ఈస్ అప్లికబుల్. అండ్ వాట్ అబౌట్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్? నాట్ అప్లికబుల్. సో షెడ్యూల్ 1లో ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీరు ఒక ఫ్యాక్టరీని రన్ చేయాలన్నమాట. సో ఫ్యాక్టరీ దేనికోసం అంటే ఫర్ క్యారింగ్ ద ఆపరేషన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ షెడ్యూల్ నెంబర్ 1. అండ్ మినిమం ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి? 20. అప్పుడే యాక్ట్ అప్లై అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్? సో ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ కాకుండా ఇంకేదైనా ఎస్టాబ్లిష్మెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తే అప్పుడు అక్కడ కూడా మినిమం 20 ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకు కూడా ఈపీఎఫ్ యాక్ట్ ఏమవుతుంది? అప్లై అవుతుంది. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్? In first point, we took the factory from schedule 1. But in second point, that establishment was notified by central government. So, idemo notified establishments, idemo schedule 1 establishment. Schedule 1 establishment plus minimum 20 employees unte EPF Act is applicable. Notified establishment plus minimum 20 unte EPF Act is applicable. And central government కొంచెం క్రూయల్గా కూడా బిహేవ్ చేయొచ్చు. ఎలా అంటే కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసి 20 కన్నా తక్కువ ఉన్నా సరే ఈ యాక్ట్ని అప్లై చేయొచ్చు. సో దీన్నే క్రూయల్గా బిహేవ్ చేయడం అంటారు. ఓకే, మరి క్రూయల్గా బిహేవ్ చేసే ముందు ఏం చేయాలి? ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఎప్పుడైనా సరే మీరు అదర్ పర్సన్కి అగెనిస్ట్గా వెళ్తున్నప్పుడు మీరు తనకి ఏం చేయాలి? యూ నీడ్ టు ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ. సో వీళ్ళకి కూడా ఏం చేయాలంటే ముందుగా ఒక నోటీస్ రూపంలో చెప్పాలి. వీ వాంట్ టు అప్లై ఈపీఎఫ్ యాక్ట్ టు యువర్ ఎస్టాబ్లిష్మెంట్ ఈవెన్ దో యువర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ లెస్ దాన్ 20. సో ఇలా ఒక నోటీస్ని వాళ్ళకి ముందుగానే కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు వీళ్ళు ఈపీఎఫ్ యాక్ట్ని అలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, సెకండ్ పాయింట్కి థర్డ్ పాయింట్కి డిఫరెన్స్ ఏంటి? సెకండ్ పాయింట్లో కామన్ పాయింట్ ఏంటంటే నోటిఫైడ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇక్కడ కూడా నోటిఫైడ్ ఎస్టాబ్లిష్మెంట్. బట్ డిఫరెన్స్ ఏంటి? అక్కడ మినిమం 20 ఎంప్లాయీస్, ఇక్కడ లెస్ దాన్ 20 ఎంప్లాయీస్. సో వీళ్ళకైతే ఏమైనా ముందుగా నోటీస్ ఇవ్వాలా? నాట్ రిక్వైర్డ్. బట్ వీళ్ళకైతే నోటీస్ ఇవ్వాలా? ఎస్, ఇట్ ఈస్ రిక్వైర్డ్. నెక్స్ట్ వన్, ఇలా కాకుండా ఇంకొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. సో ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చి నూతులో పడిపోతారనమాట. అంటే వాళ్ళే వచ్చి వాలంటరీగా మాకు ఈపీఎఫ్ యాక్ట్ కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఈపీఎఫ్ యాక్ట్ని మీరు ఏం చేయొచ్చు? అప్లై చేయొచ్చు. బట్ అలా డిమాండ్ చేయాలి అంటే ఎవరు ఒప్పుకోవాలంటే ఎంప్లాయర్ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎంప్లాయర్ కదా మొత్తం అంతా చూసుకోవాల్సింది. సో ఎంప్లాయర్ ఒప్పుకోవాలి, ఆ తర్వాత ఎంప్లాయీస్ ఒప్పుకోవాలి. అందరూ ఎంప్లాయీస్ చేత ఒప్పించడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అందుకే ఎంతమంది ఎంప్లాయీస్ ఒప్పుకోవాలి? మెజారిటీ ఎంప్లాయీస్ ఒప్పుకోవాలి. సో హూ నీడ్ టు అగ్రీ ఇన్ ఆర్ టు టేక్ వాలంటరీ అప్లికేషన్? ఎంప్లాయర్ అండ్ మెజారిటీ ఎంప్లాయీస్. సో వీళ్ళు ఒప్పుకున్నట్టయితే పైన చెప్పిన ఎస్టాబ్లిష్మెంట్స్లో కవర్ అవ్వకపోయినా సరే యూ కెన్ అప్లై ఫర్ వాలంటరీ రిజిస్ట్రేషన్ అండర్ ఈపీఎఫ్ యాక్ట్. అండ్ వన్స్ నూతులో పడిన తర్వాత బయటికి రావడం కుదరదు అనమాట. అంటే వన్స్ ఈపీఎఫ్ యాక్ట్ని మీరు కనుక అప్లై చేస్తే అది ఫర్ ఎవర్ అప్లై అయిపోతుంది. తర్వాత నా దగ్గర 20 కన్నా తక్కువే ఉన్నారు, మెజారిటీ ఎంప్లాయీస్ ఇప్పుడు వద్దంటున్నారు, ఇలా కుదరదు. ఇంకా వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ యూ ఇన్ ఆర్డర్ టు ఫాలో ఈపీఎఫ్ యాక్ట్. ఇప్పుడు చెప్పండి, ఫర్ విచ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈపీఎఫ్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్? షెడ్యూల్ 1లో చెప్పిన ఫ్యాక్టరీస్ అండ్ మినిమం 20 ఎంప్లాయీస్ ఉంటే ఈపీఎఫ్ యాక్ట్ ఈస్ అప్లికబుల్. నోటిఫైడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ బై సెంట్రల్ గవర్నమెంట్ మినిమం 20 ఉంటే ఈపీఎఫ్ యాక్ట్ ఈస్ అప్లికబుల్. నోటిఫైడ్ ఎస్టాబ్లిష్మెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఈవెన్ దో 20 కన్నా తక్కువ ఎంప్లాయీస్ ఉన్నా వాళ్ళకి ప్రయర్ నోటీస్ ఇచ్చి ఏం చేయొచ్చు? ఈపీఎఫ్ యాక్ట్ని అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చెప్పిన ఎస్టాబ్లిష్మెంట్స్ కాకుండా ఇంకేదైనా ఎస్టాబ్లిష్మెంట్ వాలంటరీగా అప్లికేషన్ పెట్టుకునే లెక్కైతే ఎస్ దే కెన్. బట్ హూస్ కన్సెంట్ ఈస్ రిక్వైర్డ్ హియర్? ఎంప్లాయర్ అండ్ మెజారిటీ ఎంప్లాయీ కన్సెంట్ ఈస్ రిక్వైర్డ్. ఇన్ ఆల్ దీస్ కేసెస్ వాట్ ఇస్ ద కామన్ పాయింట్? వన్స్ మీరు ఈపీఎఫ్ యాక్ట్ కిందకి వస్తే ఫర్ ఎవర్ మీరు దాన్ని ఇంకా ఫాలో అవ్వాల్సిందే.
నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరెవరికి ఈ యాక్ట్ అప్లై అవ్వదు, ఎవరెవరికి ఈ యాక్ట్ అప్లై అవ్వదు. ఫస్ట్ వన్, కోఆపరేటివ్ సొసైటీస్కి ఈ యాక్ట్ అప్లై అవ్వదు. మరి కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి? సింపుల్, విచ్ ఇస్ రిజిస్టర్డ్ యాజ్ కోఆపరేటివ్ సొసైటీ అండర్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. కంపెనీ అంటే ఏంటి? కంపెనీ ఇస్ ఎ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ కంపెనీస్ యాక్ట్. ఎల్ఎల్పి అంటే ఎల్ఎల్పి ఇస్ ఎల్ఎల్పి ఇన్కార్పొరేటెడ్ అండర్ ఎల్ఎల్పి యాక్ట్. కోఆపరేటివ్ సొసైటీ అంటే కోఆపరేటివ్ సొసైటీ ఇస్ ఎ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్టర్డ్ అండర్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. మరి పార్ట్నర్షిప్ ఫామ్ అంటే వద్దు. పార్ట్నర్షిప్ ఫామ్లో అసలు రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇట్ ఈస్ ఆప్షనల్, నాట్ మ్యాండేటరీ. అండ్ మోర్ ఓవర్ పార్ట్నర్షిప్ ఫామ్ క్రియేట్ చేయాలంటే మనకి 5 ఎసెన్షియల్స్ కావాలి. సో మినిమం 2 people అసోసియేషన్ ఫామ్ చేసుకోవాలి, తర్వాత అగ్రిమెంట్ రాసుకోవాలి, బిజినెస్ క్యారీ చేయాలి, ప్రాఫిట్స్ షేర్ చేసుకునే ఒక అగ్రిమెంట్ ఉండాలి, అండ్ మ్యూచువల్ ఏజెన్సీ ఉండాలి. మరి వాట్ అబౌట్ రిజిస్ట్రేషన్? నాట్ రిక్వైర్డ్, అది ఆప్షనల్. చాయిస్ తీసుకుంటే ఏమవుతుంది? యూ నీడ్ టు సఫర్ విత్ సర్టెన్ డిజబిలిటీస్. గుర్తున్నాయి కదా డిజబిలిటీస్? ఇప్పుడేం చెప్పాల్సిన అవసరం లేదు. సో కోఆపరేటివ్ సొసైటీ ఉంటే దానికి ఈపీఎఫ్ యాక్ట్ అప్లై అవ్వదు. బట్ ఎప్పుడు అప్లై అవ్వదంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 50 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఒకవేళ 50 ఉన్నా 50 కన్నా ఎక్కువ ఉన్నా అప్పుడు ఈపీఎఫ్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్. అండ్ వాళ్ళు వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ వర్క్ చేయాలి. అంటే పవర్ ఎయిడ్తో వాళ్ళు పనిచేస్తున్నట్టయితే అప్పుడు 20 కన్నా ఎక్కువ ఉంటే దెన్ ఈపీఎఫ్ విల్ బికమ్ మ్యాండేటరీ. ఇప్పుడు చెప్పండి, కోఆపరేటివ్ సొసైటీస్కి ఎప్పుడు ఈపీఎఫ్ యాక్ట్ అప్లై అవ్వదు? ఫస్ట్ వన్, అది కోఆపరేటివ్ సొసైటీ అయి ఉండాలి, రిజిస్టర్డ్ అండర్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్. సెకండ్ వన్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ లెస్ దాన్ 50 ఉండాలి. థర్డ్ వన్, వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ రన్ చేయాలి. ఈ మూడిట్లో ఏది ఫెయిల్ అయినా సరే అప్పుడు పైన చెప్పిన కండిషన్స్ చెక్ చేసుకుని అప్లై అవుతున్నట్టయితే ఈపీఎఫ్ యాక్ట్ అప్లై చేసేయండి. నెక్స్ట్ వన్, నౌ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి ఈపీఎఫ్ యాక్ట్ అప్లికబుల్ అంటే నాట్ అప్లికబుల్. అది కూడా ఎప్పుడు అంటే వాళ్ళు సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఆల్రెడీ ఇస్తున్నట్టయితే. సో జస్ట్ లైక్ గ్రాట్యుటీ. సో గ్రాట్యుటీ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్లై అవుతుందా? నో, ఇఫ్ దే ఆర్ రిసీవింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇక్కడ కూడా అంతే. సో ఆల్రెడీ వాళ్ళకి పెన్షన్, ప్రొవిడెంట్ ఫండ్, లేకపోతే ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సో సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ వాళ్ళకి ఆల్రెడీ వస్తున్నట్టయితే దెన్ వై టు అప్లై ఈపీఎఫ్ యాక్ట్ టు దెమ్? చిన్న పురుగే, దానికి కూడా భయపడతారండి. ఏం కాదులే. ఓకే, బట్ ఒకవేళ సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ రాకపోతే, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్నారు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తున్నారు, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్, నౌ ఈపీఎఫ్ యాక్ట్ ఈస్ అప్లికబుల్. నెక్స్ట్ వన్, ఏదైనా ఒక యాక్ట్ కింద, ఏదైనా ఒక చట్టం కింద మీరు ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ని క్రియేట్ చేస్తే అక్కడ కూడా మనం ఏం చెక్ చేయాలంటే సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ వస్తుందో రావట్లేదా? వస్తే అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీ ఎవరు క్రియేట్ చేశారు? ఆర్టీసీ యాక్ట్. ఎవరు క్రియేట్ చేశారు? ఆర్టీసీ యాక్ట్. సో ఆర్టీసీ యాక్ట్ ఏపీఎస్ఆర్టీసీని, టీఎస్ఆర్టీసీని, కర్ణాటక అంటే కేఎస్ఆర్టీసీ అన్నింటినీ క్రియేట్ చేసింది ఎవరు? ఆర్టీసీ యాక్టే. ఓకే, మరి వీళ్ళు ఈ యాక్ట్ని ఫాలో అవ్వాలా? ఇన్ కేస్ ఎంప్లాయీస్కి సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ వస్తుంటే అవసరం లేదు. ఒకవేళ సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ రాకపోతే దెన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఫాలో దిస్ యాక్ట్. అలాగే ఇక్కడ యాక్ట్ అంటే ఏ యాక్ట్ అయి ఉండొచ్చు? సెంట్రల్ యాక్ట్ అయ్యి ఉండొచ్చు, స్టేట్ యాక్ట్ అయ్యి ఉండొచ్చు. సో సెంట్రల్ యాక్ట్ అంటే విచ్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. స్టేట్ యాక్ట్ అంటే విచ్ ఈస్ అప్లికబుల్ టు దట్ పర్టిక్యులర్ స్టేట్. అది కాకుండా ఎక్స్ట్రా ఇంకోటి ఇచ్చే చూడండి, ప్రొవిన్షియల్ యాక్ట్. సో ప్రొవిన్షియల్ యాక్ట్ అంటే ఏంటి? అసలు మనకి స్టేట్స్ ఎప్పుడు వచ్చినాయి? బ్రిటిషర్స్ మనల్ని వదిలేసిన తర్వాత మనం ఏం చేసామంటే ఇండియా మొత్తాన్ని స్టేట్స్ కింద డివైడ్ చేసాం. దట్ టు బేస్డ్ ఆన్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ బేస్ చేసుకుని మనం స్టేట్స్ కింద డివైడ్ చేసాం. సో అప్పుడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం కింద క్రియేట్ అయినాయి. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ దేంతో కలిసి ఉండేది? తమిళనాడుతో ఉండేది. తమిళనాడు కూడా కాదు, మద్రాస్తో పాటు ఉండేది. సో మద్రాస్ కాన్స్టిట్యూషన్లోకి వచ్చేది. బట్ తర్వాత ఏం చేశాడు? బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ స్టేట్స్ని డివైడ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఒక స్టేట్గా ఫామ్ అయింది.
ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంటైర్ ఇండియాని ఏం చేసాం, స్టేట్స్ కింద డివైడ్ చేసాం. అప్పుడు స్టేట్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్ వచ్చినాయి. మరి బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు ఇండియా ఎలా ఉండేది, ప్రొవిన్సెస్లో ఉండేది. ఎలా ఉండేది అంటే ప్రొవిన్సెస్. సో ఎన్ని ప్రొవిన్సెస్ ఉండేవి, 3 ప్రొవిన్సెస్. ఏంటో 3 ప్రొవిన్సెస్ అంటే మద్రాస్ ప్రొవిన్స్, బెంగాల్ ప్రొవిన్స్ అండ్ ఫైనల్ గోవా అండ్ బొంబాయి ప్రొవిన్స్. సో ఇండియా మొత్తం ఓన్లీ 3 ప్రొవిన్సెస్లోకి డివైడ్ అయి ఉంది ఎప్పుడు బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు. ఏంటో 3 ప్రొవిన్సెస్, మద్రాస్, బెంగాల్, బొంబాయి. తర్వాత వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేసాం, మొత్తాన్ని మళ్ళీ మర్జ్ చేసేసి స్టేట్స్ కింద డివైడ్ చేసాం బేస్డ్ ఆన్ లాంగ్వేజ్. ఓకే, స్టేట్స్ వచ్చినప్పుడు మనకి సెంట్రల్ లెవెల్లో ఏదైనా యాక్ట్ క్రియేట్ అయితే సెంట్రల్ యాక్ట్ అంటాం, స్టేట్ లెవెల్లో ఏమైనా యాక్ట్ క్రియేట్ అయితే స్టేట్ యాక్ట్ అంటాం. మరి అంతకుముందు మద్రాస్, బెంగాల్, బొంబాయి ప్రొవిన్సెస్ ఉండేవి కదా. అప్పుడు మద్రాస్ ప్రొవిన్స్కి ఏదైనా యాక్ట్ క్రియేట్ చేస్తే ప్రొవిన్షియల్ యాక్ట్, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రొవిన్షియల్ యాక్ట్, యాక్ట్ విచ్ ఈస్ అప్లికబుల్ టు దట్ పర్టికులర్ ప్రొవిన్స్. అది మద్రాస్ అవ్వచ్చు, బెంగాల్ అవ్వచ్చు, బొంబాయి అవ్వచ్చు. ఓకే, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ విచ్ వాజ్ సెటప్ అండర్ ఎనీ యాక్ట్, ఇట్ మే బి స్టేట్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్ ఆర్ ప్రొవిన్షియల్ యాక్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తున్నాయో లేదో చెక్ చేయండి. ఇన్ కేస్ వస్తే దిస్ యాక్ట్ ఈస్ నాట్ అప్లికబుల్. అండ్ ఒకసారి ఈ ప్రొవిన్సెస్ కూడా చూపిస్తాను. వీడియో ఎందుకు, సైలెంట్గా ఉండండి. నేను ఏదైతే చేయొద్దని చెప్తాను మీరు అదే చేస్తారుగా. సో కనబడుతుందా? సో ఇక్కడ చూడండి, మద్రాస్ ప్రొవిన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కడుంది, మద్రాస్లోనే ఉంది. నెక్స్ట్ వన్ బొంబాయి అంటే ఇటు సైడ్ మొత్తం కవర్ చేసింది. అండ్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ఇండియా, సో జమ్మూ కాశ్మీర్ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవ్వచ్చు, అవన్నీ దేని కిందకి వస్తాయి, బెంగాల్ కిందకి వస్తాయి. అండ్ మధ్యలో కొంచెం వైట్ కలర్లో ఉంది, ఏంటి అది, అదేంటంటే సో కొన్ని చోట్ల బ్రిటిషర్స్ పరిపాలించకుండా ఇండియన్ కింగ్స్కే రాజ్యాన్ని ఇచ్చేసి మాకు ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ మంత్ ట్యాక్సెస్ కట్టండి అని చెప్పేవాళ్ళు అనమాట. సో అలా ఇచ్చేసిన ఎంటిటీస్ని ఇక్కడ వాడు వైట్ కలర్లో రిప్రజెంట్ చేశారు. మరి పింక్ కలర్లో ఉన్నదంతా ఏంటి, డైరెక్ట్గా బ్రిటిష్ రూల్ అనమాట. అది కాదు నేను చెప్పిందే మీరు సరిగ్గా వినరు, మళ్ళీ వీడియోలో చెప్పింది ఏం వింటారు. అసలు ఎవరైనా క్లాస్ వింటున్నారా, నమ్మచ్చా? ఓకే, క్లాస్ వింటున్నప్పుడు ఇంకా వీడియోస్ ఎందుకు, క్లాస్ వింటున్నారుగా, ఇట్ విల్ బి సఫిషియంట్. సరే చెప్పండి, ఫర్ విచ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దిస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఫర్ విచ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దిస్ యాక్ట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఫస్ట్ వన్, షెడ్యూల్ 1లో కవర్ అయ్యారు అండ్ మినిమం 20 ఎంప్లాయీస్ ఉన్నారు, యాక్ట్ ఈస్ అప్లికబుల్. సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన ఎస్టాబ్లిష్మెంట్ ప్లస్ 20 ఎంప్లాయీస్ ఉన్నారు, యాక్ట్ ఈస్ అప్లికబుల్. మీకేమైంది అసలు, ఫస్ట్ వాళ్ళు కూర్చొని ఎలా మాట్లాడతారు, ఇటు పక్క మీ ఇద్దరు, ఇటు పక్క వీళ్ళిద్దరు, ఆ చివరిలో వాళ్ళిద్దరు, ఎప్పుడు చూడండి మాట్లాడుతూనే ఉంటారు.
కనీసం వీళ్ళు చెప్పినా కొంచెం నమ్మడానికి ఉంటుంది. అసలు మీరు మాట్లాడలేదంటే మరీ దారుణం అది. ఇంత దారుణమైన అబద్ధం నా లైఫ్లో ఎప్పుడు చూసున్నాను. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన ఎస్టాబ్లిష్మెంట్స్ మినిమం 20 ఎంప్లాయీస్ ఉంటే యాక్ట్ ఈజ్ అప్లికబుల్. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన ఎస్టాబ్లిష్మెంట్లో మినిమం 20 కన్నా తక్కువ ఉన్నా సరే అప్లికబుల్, బట్ ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. సో ప్రయర్ నోటీస్ ఎన్ని మంత్స్ ముందు ఇవ్వాలి అంటే అట్లీస్ట్ 2 months ముందు ఇవ్వాలి. అట్లీస్ట్ 2 months ముందు ఇస్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ వన్, అలాగే వాలంటీర్గా మీరు రిజిస్ట్రేషన్ తీసుకుంటే దెన్ దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్. బట్ వాలంటీర్గా తీసుకోవాలంటే ఎవరు కన్సెంట్ కావాలి? ఎంప్లాయర్ కన్సెంట్ అండ్ మెజారిటీ ఎంప్లాయీస్ కన్సెంట్. అండ్ వన్స్ కవర్డ్ ఆల్వేస్ కవర్డ్. తర్వాత ఎవరికి అప్లై అవ్వదు? కోఆపరేటివ్ సొసైటీ వేర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ లెస్ దాన్ 50 అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ ఎనీ పవర్. నెక్స్ట్ వన్, ఈసారి సిజీ ఆర్ ఎస్జీ ఎస్టాబ్లిష్మెంట్స్ వేర్ ఎంప్లాయీస్ ఆర్ గెటింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్. ఇంకోటి, ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ స్టేట్ యాక్ట్ ఆర్ సెంట్రల్ యాక్ట్ ఆర్ ప్రొవిన్షియల్ యాక్ట్ వేర్ సిమిలర్ బెనిఫిట్స్ ఆర్ అక్రూడ్ టు ఎంప్లాయీస్. ఈ కేసెస్ అన్నిట్లో మీరు మళ్ళీ ఈపీఎఫ్ యాక్ట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ యూ ఆల్రెడీ గెట్టింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే పెన్షన్ కానీ, లేకపోతే ప్రొవిడెంట్ ఫండ్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, అలాంటి బెనిఫిట్ ఆల్రెడీ వస్తున్నప్పుడు మళ్ళీ యాక్ట్ని అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇప్పుడు దీని రిలేటెడ్గా కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 1 and 2. సో క్వశ్చన్ నెంబర్ 1, మైక్ ఎక్కడుంది? ఎవరు చదువుతారు? TEF Limited discontinued deduction towards contribution to Provident Fund from its employees' salary and stopped remitting contribution of its share of Provident Fund when the number of its employees on its roll fell to 13. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ డిఎఫ్ లిమిటెడ్ అనే కంపెనీకి పిఎఫ్ రిజిస్ట్రేషన్ ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంప్లాయర్ తరపున కొంత కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ తరపున కొంత కాంట్రిబ్యూషన్ పే చేస్తున్నారు. బట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమందికి తగ్గారు? 13కి తగ్గారు. ఇప్పుడు 13 తగ్గారు కాబట్టి విచ్ ఈస్ లెస్ దెన్ 20 కాబట్టి ఇంకా నేను పిఎఫ్ కలెక్ట్ చేయను, గవర్నమెంట్కి రెమిట్ చేయను అంటున్నారు. సో కెన్ దే సే లైక్ దట్? ఆన్సర్ ఈస్ నో, బికాస్ వన్స్ కవర్డ్ ఆల్వేస్ కవర్డ్. Do the provisions of the Employees Provident Fund and Miscellaneous Provisions Act 1952 ceases to be applicable? Ceases to be applicable అంటే stops to be applicable. మరి ఏమైనా స్టాప్ అయిపోతుందా? లేదు. Under such circumstances, Analysis and conclusion. as such provisions of the Employees Provident Fund Miscellaneous Provisions Act 1952 continue to be applicable to DEF Limited. Next question number 2, continue. Comment on the following statement based on legal provision. సో మనం ఏం చెప్పినా లీగల్ ప్రొవిజన్స్ బేస్ చేసుకుని చెప్పాలి తప్ప కామన్ సెన్స్ బేస్ చేసుకుని చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, లాలో కామన్ సెన్స్ మీరు ఎంత దూరం పెట్టగలిగితే అంత మంచిది. During 2001-2002, ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ కేసులో ఇదే కరెక్ట్ అవ్వాలిగా అని చెప్పి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఆన్సర్ రాస్తారు. వాళ్ళకి నచ్చిన ఆన్సర్ ఎవరికి కావాలి? లాలో ఏం చెప్పారో అదే కావాలి. దట్స్ వై వైల్ ఆన్సరింగ్ ఆల్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు రైట్ ప్రొవిజన్. సో ప్రొవిజన్ లేకుండా మీరు ఏం రాసినా అది వేస్ట్ అవుతుంది. సో ప్రొవిజన్ అనేది మ్యాండేటరీ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తారు, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇలా ఆన్సర్ రాసేస్తారు. అలా రాయడానికి కాదు ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇచ్చింది. ప్రొవిజన్ మెన్షన్ చేసి బేస్డ్ ఆన్ దట్ ప్రొవిజన్ మీరు ఆన్సర్ ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవిజన్ అంటే వాట్ ఈస్ దేర్ ఇన్ ద యాక్ట్. కంటిన్యూ. the number of employees were 50 and subsequently reduced to 10 during 2009 సో వన్స్ 50కి వచ్చారు అంటే దాని అర్థం ఏంటి? ఈపీఎఫ్ యాక్ట్ ఈస్ అప్లికబుల్. ఇప్పుడు ఎంతమందికి వచ్చారు? 10కి వచ్చారు. మరి 10కి వచ్చారు కదా అని చెప్పి ఈపీఎఫ్ యాక్ట్ అప్లై అవ్వదు అంటే కుదురుతుందా? నో, వన్స్ కవర్డ్ ఆల్వేస్ కవర్డ్. Employer discontinued deduction as EPF not applicable due to reduction of employees. EPF Act 1952 provides that once the act is applied to any establishment,
It shall continue to be applied even when subsequently the number of employees has reduced. Employer action is wrong in the eyes of law. EPF scheme shall continue to apply. Now back to theory question. ఫస్ట్ నోట్స్ రాస్తారా లేకపోతే థియరీ క్వశ్చన్ చూస్తారా? నోట్సా? సో యాజ్ ఎ ప్రొఫెషనల్గా మనకు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వీ నీడ్ టు టేక్ డెసిషన్ ఇండిపెండెంట్లీ అట్ ఎనీ సిచ్యువేషన్. ఏ సిచ్యువేషన్ అయినా సరే మనం డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ మనకు కలిగి ఉండాలి. అది సిఏ అయినా, సిఎంఏ అయినా, సిఎస్ అయినా. సో ఎప్పుడైనా అడిగినప్పుడు మీరు నోట్స్ అయితే నోట్స్ అని చెప్పండి, లేదు థియరీ చదువుదాం అంటే థియరీ అని చెప్పండి. కాసేపు నోట్స్, కాసేపు థియరీ, కాసేపు నోట్స్, కాసేపు థియరీ, ఇలా మాత్రం చెప్పమాకండి. ఓకే, మీరు అందరు నోట్స్ అంటున్నారు కాబట్టి థియరీ చూద్దాం. నా మాట మీరు విన్నప్పుడు మీ మాట నేను ఎందుకు వినాలి? ఓకే, ఫస్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 1. What are the entities to which EPF Act is applicable? అండ్ మీరు ఇంట్రడక్షన్ ఓన్గా చదువుకోండి, నో ప్రాబ్లం. Applicability section. అండ్ ఇంట్రడక్షన్లో కూడా కొన్ని పాయింట్స్ మనకు ఆల్రెడీ మెయిన్ కంటెంట్లో కవర్ అవుతుంది. సో వన్స్ మెయిన్ కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇంట్రడక్షన్ చూసుకుంటే ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ. ఇప్పుడే మీరు ఇంట్రడక్షన్ చూస్తే కొంచెం అర్థం కాకపోవచ్చు, బట్ చాప్టర్ అయిపోయిన తర్వాత చూడండి. కంటిన్యూ. ఏంటి 2 మార్క్స్కి ఇచ్చాడు ఇంత పెద్ద క్వశ్చన్ని? ఓకే, ఇచ్చిన ఇస్తాడు సిఎంఏగా. నెక్స్ట్, Applicability section 1 subsection 3. ఇప్పుడు ఈజీ క్వశ్చన్స్ని చాయిస్ కింద వదిలేయకూడదు. దీంట్లో సైడ్ హెడింగ్స్ ఏం రాస్తారు? అప్లికబిలిటీ అయిపోయింది. వన్స్ కవర్డ్ ఆల్వేస్ కవర్డ్, దట్స్ ఇట్, ఫినిష్. టూ మార్క్సే. అట్లీస్ట్ మీరు మనం నేర్చుకున్న ఎంటిటీస్లో ఏదైనా 1 or 2 ఎంటిటీస్ అని కవర్ చేయాలి కదా. లైక్ షెడ్యూల్ 1 ఎంటిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైడ్ ఎంటిటీస్, ఒక 2 అయినా మీరు కవర్ చేశారనుకోండి, అప్పుడు మీరు రాసినట్టు ఉంటుంది. సింపుల్గా అప్లికబిలిటీ వన్స్ కవర్డ్ ఆల్వేస్ కవర్డ్ అంటే వాడు 2 మార్క్స్ ఎందుకు ఇస్తాడు? అది కూడా కష్టమే. కంటిన్యూ. Applicability section 1 subsection 3. Subject to సో exception. గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 1లో ఎప్పుడు బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ యాక్టే ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ యాక్ట్ అంటే ఎవరికి అప్లై అవుతుంది, ఎప్పటి నుంచి అప్లై అవుతుంది, ఈ డీటెయిల్సే ఉంటాయి. సెక్షన్ 2లో డెఫినేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, Subject to exceptions contained in section. ఎక్సెప్షన్స్. ఇందాక నేర్చుకున్నాం, కోఆపరేటివ్ సొసైటీ, సిజీ ఆర్ ఎస్జీ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ క్రియేటెడ్ అండర్ ఎనీ యాక్ట్, ఇవన్నీ ఏంటి? ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్లో తప్ప మిగతా అన్ని కేసెస్లో ఈ యాక్ట్ అప్లై అవుతుంది, సబ్జెక్ట్ టు ఫ్యూ కండిషన్స్. ఫస్ట్ వన్, Every establishment which is a factory engaged in any industry specified in Schedule 1 and in which 20 or more persons are employed. so now you are having an establishment which is covered in schedule number 1 of EPF Act, and you are having how many employees? 20 or more than 20 employees. Now EPF Act is applicable. Next one, Any other establishment employing 20 or more persons or class of such establishments which the central government may by notification in the official gazette specify in this behalf. okay, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేయాలి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేయాలి అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండాలి? 20 or more. So central government notified establishments where employees are more than or equal to 20, then for them also EPF Act is applicable. Next one, The central government may apply the provisions of this act to any establishment employing such number of persons less than 20 as may be specified in the notification. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ కావాలంటే కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ నోటిఫై చేసి ఈవెన్ దో అక్కడ 20 కన్నా తక్కువ ఎంప్లాయీస్ ఉన్నా సరే యాక్ట్ని అప్లై చేయొచ్చు. బట్ ఈ కేసులో ఏం చేయాలి? 2 months ముందుగానే నోటీస్ ఇవ్వాలి, సో దట్ దే కెన్ మేక్ ప్రిపరేటరీ వర్క్.
Note, the central government shall give notice not less than 2 months to such establishment. The Central Provident Fund Commissioner may apply the అలాగే provision. ప్రొవిడెంట్ ఫండ్కి మెయిన్ పర్సన్ ఉంటాడు, తనని ఏమంటారంటే కమిషనర్ అంటారు. సో మీరు కనుక మాకు వాలంటరీగా కావాలని చెప్పి కమిషనర్కి అప్లికేషన్ పెట్టుకుంటే హీ విల్ గివ్ రిజిస్ట్రేషన్. May apply the provisions of this act by notification provided. బట్ కన్సర్న్ తీసుకోవాలి. ఎవరు కన్సర్న్ తీసుకోవాలి? ఎంప్లాయర్ అండ్ మెజారిటీ ఆఫ్ ఎంప్లాయీస్. Employer and the majorities of the employees have agreed that the provisions of this act should be made applicable to their establishment. By notification apply the provisions of the act to the establishment on and from the date of such agreement or from any subsequent date specified in the agreement. ఓకే, వాళ్ళు ఏ డేట్ నుంచి అప్లై చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు ముందుగా చెప్తారో ఆ డేట్ నుంచి వాళ్ళకి అప్లై అవుతుంది. బట్ వన్స్ కవర్డ్ ఆల్వేస్ కవర్డ్. Once covered, always covered. Once the act is covered to any establishment, it shall continue to apply notwithstanding the number of the persons employed therein shall at any time falls below 20. ఎవరైతే ఇందా నుంచి అరుస్తున్నారు? ఓకే, సో ఈవెన్ 20 కన్నా తగ్గినా సరే ఫర్ ఎవర్ దిస్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్. దీంట్లోని కంటిన్యూషన్ ఉంది చూడండి. కంటిన్యూషన్ ఎవరో ఒకరు చదవండి. State the classes of establishment to which employees provident fund and miscellaneous provisions. నథింగ్ బట్ Act is not ఎక్సెప్షన్స్. applicable. ఎక్సెప్షన్స్ ఫ్రమ్ అప్లికబిలిటీ. సో ఎవరెవరికి ఇది అప్లై అవ్వదు చూడండి. The act is not applicable to the following establishment. Section 16, subsection 1. Cooperative societies. To సో any- కోఆపరేటివ్ సొసైటీస్కి ఎప్పుడు అప్లై అవ్వదు? అది కోఆపరేటివ్ సొసైటీ కింద రిజిస్టర్ అయి ఉండాలి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ లెస్ దాన్ 50 ఉండాలి, అండ్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ వర్క్ చేయాలి. To any establishment registered under the Cooperative Societies Act 1912 or under any other laws for time being ఎస్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా ఏపీ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అని ఉండొచ్చు, మహారాష్ట్రకి సపరేట్గా మహారాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అని ఉండొచ్చు. సో అలాంటి సిమిలర్ లాస్ కింద మీరు ఇన్కాపరేట్ అయినా నో ఇష్యూ. in any state relating to cooperative societies. ఎస్, డెఫినెట్లీ ప్రతి స్టేట్కి సపరేట్గా కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కావాలంటే వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, దాని కింద రిజిస్టర్ అయినా పర్లేదు. బట్ లెస్ దాన్ 50 ఎంప్లాయీస్ అండ్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ పవర్ అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అవి సాటిస్ఫై అయితేనే దిస్ యాక్ట్ ఈస్ నాట్ అప్లికబుల్. Employing less than 50% and working without the aid of power. Or నెక్స్ట్ వన్. establishment belonging to or under the control of CG or SG. To any other establishment belonging to or under the control of CG or SG and whose employees are entitled to the benefit of contributory provident fund or old age pension in accordance with any scheme or rule framed by CG or SG governing such benefits. ఎవరు తీసుకోండి, ఫోన్ తీసేసుకోండి, తీసేసేయండి. మరి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాడా? డైరెక్ట్గా వాడినే తీసేసేయండి. నిన్నడే కదా చెప్పింది కూర్చున్న తర్వాత మళ్ళీ నిద్రపోకూడదని. ఎవరు నువ్వేనా? అసలు నువ్వు ఉన్న హైట్కి నువ్వు కూర్చునే ప్లేస్కి ఏమైనా సంబంధం ఉందా? ముందుకు వచ్చి కూర్చో. సరే, ముందుకు వచ్చి కూర్చో. ఎప్పుడు చూడు ఎవరో ఒకరు వెనకాల కూర్చొని పడుకోవడమే. సరే చూడండి, కంటిన్యూ. Establishment set up under any central, provisional or state act. To any other establishment set up under any central, provincial or state act and సో ఏదైనా సరే ఒక చట్టం కింద కనుక మీరు క్రియేట్ అయినట్టయితే ఎస్టాబ్లిష్మెంట్, దెన్ ఫర్ యూ దిస్ యాక్ట్ ఈజ్ నాట్ అప్లికబుల్ వెన్ యూ ఆర్ ప్రొవైడింగ్
similar kind of pension benefits or provident fund benefits to employees. Whose employees are entitled to benefits of contributory provident fund or old age pension in accordance with any scheme or rule framed under that act governing such benefits. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. సో నోట్స్ నేను నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను, టైం లేదు కాబట్టి. ఇంపార్టెంట్ డెఫినేషన్స్లో కొన్ని డెఫినేషన్స్ మనం ఫినిష్ చేద్దాం. ఫస్ట్ వన్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ అయిపోయింది ఆల్రెడీ మనం ప్రీవియస్ యాక్ట్లో నేర్చుకున్నాం. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, రైల్వేస్, మైన్స్, వీటన్నిటికీ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్. రిమైనింగ్ అన్నిటికీ అదే ఇచ్చారు చూడండి ఇక్కడ కూడా. సో సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే ఎస్టాబ్లిష్మెంట్స్, రైల్వేస్, పోర్ట్స్, మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్ ఆర్ ఎనీ అదర్ కంట్రోల్డ్ ఇండస్ట్రీ. సో వీటన్నిటికీ అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. ఇవి కాకుండా అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే స్టేట్ గవర్నమెంట్. మరి ఫినిష్ అయిపోయిందంటే నమ్మారా మీరు? నెక్స్ట్ వన్, హూ ఈస్ ఆథరైజ్డ్ ఆఫీసర్. ఇందాక చెప్పాను కమిషనర్ అనే ఒక పర్సన్ ఉంటాడని చెప్పాను కదా. ఆ కమిషనర్లో కూడా ర్యాంక్స్ ఉంటాయి అన్నమాట. ఆ ర్యాంక్స్ ఏంటి అంటే అన్నిటికన్నా టాప్ ఉండేవాడు సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్. ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ అనేది కామన్, అది తీసేయని. సో అందరికన్నా టాప్ ఉండేది ఎవరు? సెంట్రల్. తర్వాత అడిషనల్ సెంట్రల్, అడిషనల్ సెంటర్. నెక్స్ట్ వన్ డిప్యూటీ. సో తర్వాత డిప్యూటీ, తర్వాత రీజనల్. సో రీజనల్ ఆర్ సచ్ అదర్ ఆఫీసర్. చెప్పండి వాట్ ఇస్ ద హైరార్కీ? సో ఇది గుర్తుపెట్టుకుని ఫస్ట్ పిఎఫ్ కమిషనర్. ఈ తోకని మీరు ప్రతి నేమ్కి యాడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటిది? సెంట్రల్. తర్వాత ఏంటి? అడిషనల్ సెంటర్. తర్వాత ఏంటి? డిప్యూటీ. తర్వాత రీజనల్. తర్వాత అదర్ ఆఫీసర్. అని మీరు ఈ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ అని చెప్పి సెంట్రల్కి యాడ్ చేయాలి, అడిషనల్ సెంట్రల్కి యాడ్ చేయాలి, డిప్యూటీకి యాడ్ చేయాలి, రీజనల్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ వన్ బేసిక్ వేజెస్ అంటే ఏంటి? బేసిక్ వేజెస్ అంటే ఆల్ వేజెస్ విచ్ ఆర్ పేయబుల్ టు ఎంప్లాయీస్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ కైండ్. సో కైండ్ ఉంటుంది కదా, దాని యొక్క మనీ వాల్యూని మీరు ఇంక్లూడ్ చేయకూడదు బేసిక్ వేజెస్లో. నెక్స్ట్ వన్ డిఎన్ఎస్ ఎలవెన్స్, హెచ్ఆర్ఏ, ఓవర్ టైమ్ ఎలవెన్స్, బోనస్, కమిషన్ ఆర్ ఎనీ అదర్ ఎలవెన్స్. అసలు బేసిక్కి మీరు ఎలవెన్స్ యాడ్ చేస్తే గ్రాస్ సాలరీ వస్తుంది. బేసిక్లో ఎలవెన్స్ ఉంటుందా? లేదు. అంటే బేసిక్లో ఎలవెన్స్ అనేది ఉండదు. సో బేసిక్లో కైండ్ ఉండదు, బేసిక్లో ఎలవెన్స్ ఉండదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బేసిక్ అంటే అదర్ దాన్ అలవెన్సెస్, అదర్ దాన్ పర్క్విజిట్స్. ఇక్కడ ఎనీ ప్రజెంట్ అన్నారు. ప్రజెంట్ అంటే ఏంటి? గిఫ్ట్. సో ఎంప్లాయీకి గిఫ్ట్ ఇచ్చాడు, మరి అది కైండ్ కిందగా వస్తుంది కదా. మరి దాన్ని బేసిక్లో ఇంక్లూడ్ చేయాలా, ఇంక్లూడ్ చేయకూడదా? ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ సింపుల్ వర్డ్స్ వాట్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ బేసిక్ వేజెస్? ఆల్ ఎక్సెప్ట్ అలవెన్సెస్, పర్క్విజిట్స్. అలవెన్సెస్, పర్క్విజిట్స్. ఈ ప్రజెంట్స్ ఎక్కడ కవర్ అవుతుంది? పర్క్విజిట్స్ దీంట్లో కవర్ అయిపోతుంది. అలాగే క్యాష్ వాల్యూ ఆఫ్ ఎనీ కన్సిడరేషన్ అంటే ఇది కూడా పర్క్విజిట్సే. అండ్ డిఎన్ఎస్ ఎలవెన్స్, హెచ్ఆర్ఏ, ఓవర్ టైమ్, బోనస్, కమిషన్ ఇవన్నీ అలవెన్సెస్. నెక్స్ట్ వన్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు పిఎఫ్ కానీ లేకపోతే ఈడిఎల్ఐకి కానీ కాంట్రిబ్యూషన్ చేస్తారు కదా. సో పిఎఫ్కి, పెన్షన్కి, అలాగే ఈడిఎల్ఐకి కాంట్రిబ్యూషన్ చేస్తారు కదా. కాంట్రిబ్యూషన్ చేయడం అంటే అర్థం ఏంటి? కొంత అమౌంట్ని మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి, ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేయాలి. సో ఎంప్లాయీ చేస్తే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటాం, ఎంప్లాయర్ చేస్తే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటాం. సో కాంట్రిబ్యూషన్ అంటే నథింగ్ బట్ గివింగ్ మనీ either ఫర్ పిఎఫ్ ఆర్ ఫర్ ఈపీఎస్ ఆర్ ఫర్ ఈడిఎల్ఐ. సో అది ఎంప్లాయీ ఇస్తే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ ఇస్తే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. మరి ఫండ్ అంటే ఏంటి? ఫండ్ అంటే ప్రొవిడెంట్ ఫండ్. ఎక్కడైనా సరే సింపుల్గా ఫండ్ అని ఇచ్చాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ప్రొవిడెంట్ ఫండ్. నెక్స్ట్ వన్ మరి ఎంప్లాయర్ అంటే ఎవరు? హూ ఈజ్ ఎంప్లాయర్?
సో హూ ఇస్ ఎంప్లాయర్ అంటే ఆక్యుపైయర్. హూ ఇస్ ఆక్యుపైయర్? బికాస్ ఆక్యుపైర్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఇది ఫ్యాక్టరీస్కే మెయిన్ అప్లై అవుతుంది ఇది కూడా. సో అందుకే ఇక్కడ ఫ్యాక్టరీకి ఆక్యుపైర్ ఉంటాడు కాబట్టి ఆ ఆక్యుపైర్ ఏమవుతాడు? ఎంప్లాయర్ అవుతాడు. సో ఈజ్ నథింగ్ బట్ ఓనర్ ఆర్ ఆక్యుపైర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. ఒకవేళ ఆక్యుపైయర్ ఒక ఏజెంట్ని అపాయింట్ చేసి తన చేత బిజినెస్ని రన్ చేపిస్తున్నట్టయితే అప్పుడు ఎంప్లాయర్ అంటే ఎవరు? దట్ ఏజెంట్. లేకపోతే ఎంప్లాయర్ బిజినెస్ని రన్ చేస్తున్నాడు అంటే మెయిన్ ఆక్యుపైర్ బిజినెస్ని రన్ చేస్తున్నాడు, సడన్గా తను చనిపోయాడు. ఇప్పుడు ఎంప్లాయర్ అంటే ఎవరు? లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ డిసీజ్డ్ ఓనర్ ఆర్ ఆక్యుపైయర్. లేదు మీరు ఒక మేనేజర్ని అపాయింట్ చేశారు జస్ట్ లైక్ ఏజెంట్, అప్పుడు ఆ మేనేజర్ ఏమవుతాడు? ఎంప్లాయర్. ఇక్కడ ఎంప్లాయర్ అంటే 3 kinds ఆఫ్ పీపుల్ వస్తారు. ఎవరెవరు? ఓనర్ ఆర్ ఆక్యుపైయర్ ఫస్ట్ వన్, తను బిజీగా ఉంటే ఏజెంట్ ఆర్ మేనేజర్ సెకండ్ వన్, తను ఎక్స్పైర్ అయితే లీగల్ రిప్రజెంటేటివ్ థర్డ్ వన్. సో వీళ్ళు ఏమవుతారు? ఎంప్లాయర్ అవుతారు. ఓకే, ఇది ఫ్యాక్టరీ రిలేటెడ్గా. బట్ కొన్ని కేసెస్లో ఫ్యాక్టరీ కాకపోయినా సరే మీరు ఈపీఎఫ్ యాక్ట్ ఫాలో అవ్వాలి. మీరు వాలంటీర్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏం చేయాలి? ఈపీఎఫ్ యాక్ట్ ఫాలో అవ్వాలి కదా. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ మీది ఫ్యాక్టరీ కాకపోయినా సరే మీరు ఈపీఎఫ్ యాక్ట్ ఫాలో అవ్వాలని చెప్తే ఏం చేయాలి? ఫాలో అవ్వాలి కదా. మరి అదర్ దెన్ ఫ్యాక్టరీ విషయంలో, అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ విషయంలో ఎంప్లాయర్ అంటే ఎవరు? హూ ఈస్ హ్యావింగ్ అల్టిమేట్ కంట్రోల్. ఎవరికైతే అల్టిమేట్ కంట్రోల్ ఉంటుందో వాళ్ళే. సో ఇన్ కేస్ అది పార్ట్నర్షిప్ ఫామ్ అయితే పార్ట్నర్స్, ఎల్ఎల్పి అయితే పార్ట్నర్స్, మెంబర్స్ పార్ట్నర్స్, అండ్ ఒకవేళ కంపెనీ అయితే డైరెక్టర్స్. నెక్స్ట్ వన్, మరి ఎంప్లాయీ అంటే ఎవరు? ఎంప్లాయీ అంటే అందరూ వస్తారు. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో మీరు తీసుకుని వస్తారు, త్రూ కాంట్రాక్టర్ ద్వారా జాబ్లో జాయిన్ అయినా వస్తారు, అందరూ వస్తారు. బట్ ఒక్కరు రారు. ఎవరు రారంటే అప్రెంటిస్. అది కూడా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎలాంటి అప్రెంటిస్ రాడు అంటే అప్రెంటిస్ యాక్ట్ కింద వచ్చిన అప్రెంటిస్ మాత్రమే రాడు, అదర్ అప్రెంటిస్ వస్తారనమాట. అంటే ఇక్కడ అప్రెంటిస్ని మనం 2 persons కింద క్లాసిఫై చేయాలి. వన్ ఈస్ అప్రెంటిస్ కవర్డ్ అండర్ అప్రెంటిస్ యాక్ట్, ఇంకోటి అదర్ అప్రెంటిస్. ఓకే, ఎవరు ఎంప్లాయీ కిందకి వస్తారో ఎవరు రారు? ద పర్సన్ హూ వాస్ కవర్డ్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయీ. వాట్ అబౌట్ అదర్ అప్రెంటిస్? ఎంప్లాయీ. నెక్స్ట్ వన్, ఫ్యాక్టరీ అంటే ఏంటి? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఫ్యాక్టరీ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉండాలి. అది విత్ ఎయిడ్ అప్ పవర్ ఉండొచ్చు, వితౌట్ ఎయిడ్ అప్ పవర్ ఉండొచ్చు. మరి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండాలి? పవర్ అయితే 10, వితౌట్ పవర్ అయితే ఎక్కడి నుంచి వస్తారు? అది ఫ్యాక్టరీస్ యాక్ట్ అప్లై చేయడానికి అది. బట్ ఈపీఎఫ్ యాక్ట్ని అప్లై చేయడానికి 20. మీరు ఎంతమంది అయినా ఉండండి, విత్ పవర్ అవ్వచ్చు, వితౌట్ పవర్ అవ్వచ్చు. ఎంప్లాయీస్ 20 గనక ఉన్న 20 క్రాస్ అయినా దెన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఫాలో ఈపీఎఫ్ యాక్ట్. మీరు ఈ లిమిట్స్ని ఆ లిమిట్స్ని మర్చ్ చేసేసి ఎక్కడ కనిపిస్తే అక్కడ విత్ ఎయిడ్ అప్ పవర్ అయితే 10, వితౌట్ ఎయిడ్ అప్ పవర్ అయితే 20 అని చెప్పి మర్చ్ చేసి మాత్రం రాయమాకండి. ఫ్యాక్టరీస్ యాక్ట్ అప్లై అవ్వడానికి ఆ రూల్, ఈపీఎఫ్ యాక్ట్ అప్లై అవ్వడానికి 20 అనే రూల్ అప్లై అవుతుంది. నెక్స్ట్ వన్, ఆక్యుపైయర్. హూ ఈజ్ ఆక్యుపైయర్? ఆల్రెడీ మనకు తెలుసు. ఆక్యుపైయర్ అంటే ఎవరు? హూ ఈజ్ హ్యావింగ్ అల్టిమేట్ కంట్రోల్ ఓవర్ ద అఫైర్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో గుర్తు చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1కి నోట్స్ ఇస్తాను, అండ్ దేర్ ఆఫ్టర్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ 1 by 1 చూద్దాం.